ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమగల తండ్రి, వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ఏదైనా తోడదైనటువంటి 4 నదుల గురించి ప్రభువా ఏదైనా తండ్రి ఇక్కడ మరి పాఠం చెప్పబోతుండగా తండ్రి నాయన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సార్ గారు ఈ పాటను మేము వివరిస్తూ ఉంటుండగా మేమంతా కూడా తండ్రి జాగ్రత్తగా అందులోటువంటి లోతైన విషయాలు మేము తెలుసుకోవడానికి, విషయాలు మేము గ్రహించడానికి తగినటువంటి జ్ఞానం గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేసి కృప చూపించండి. మా అందరికీ ఈ విషయాలు ప్రభు అర్థమైనట్లుగా చక్కగా మీరే ప్రభువా మీరు మాకు నేర్పించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికి స్వాగతం పలుకుతున్నాము. ఈ దినపు మన పాఠ్యభాగం పేరు ద 4 రివర్స్ అవుట్ ఆఫ్ ఈడెన్. 4 రివర్స్ అవుట్ ఆఫ్ ఈడెన్ అంటే మనం ఇంతకు ముందు ఇంకొక రివర్ గురించి నేర్చుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, యోర్దాను రివర్ గురించి. యోర్దాను నది అంటే ఏమి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అది ఎవరిని సూచిస్తుందో మనం తెలుసుకున్నాం. అది మానవాళిని సూచించింది. మానవాళి జీవితం మొదటి ప్రపంచం అంటే కాలంలో బురదమయం అయిపోతుంది. తర్వాత రెండో ప్రపంచ కాలంలో దాన్ని సరిదిద్ది మృత సముద్రంలో వేస్తారు. మృత సముద్రం అంతా శుద్ధీకరించబడుతుంది అని ఆ పాఠం సారాంశం. జ్ఞాపకం ఉంటే సరే, లేకపోతే మరొకసారి వీడియోలో చూడొచ్చు. ఇది అలాంటిదే. ఈ రివర్ సంగతి ఏందో చూద్దాం. ఈ ఏదైనా వనంలో 4 రివర్స్ మనకు చూపిస్తాడు, 4 నదులు చూపిస్తాడు. 4కి 4 పేర్లు ఉంటాయి. ఈ నదులు ఎక్కడున్నాయి అది ఇది అని మన పరిశోధకులు పరిశోధిస్తారు, కానీ ఆ నదులన్నీ దొరకలేదు. ఒక యూఫ్రటీస్ నది మాత్రం ఇప్పటికీ ఉన్నది. మిగతా నదుల సంగతి తేలలేదు. అయితే దైవ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము మనకి ఏదో ఒకటి నేర్పించడానికే ఉంటుంది. కాబట్టి ఈ నదులు ఆదికాండంలో ఈ ప్రత్యేకంగా కొన్ని పేర్లు పెట్టి ఈ నదులను ఎందుకు రిలీజ్ చేశారు, దీని సారాంశం ఏమిటి అనేది మనం ఈ పాఠంలో నేర్చుకుందాం. ఈ పాఠానికి సంబంధించి 26వ పాఠం మనకి 4 రివర్స్ అవుట్ ఆఫ్ ఈడెన్. ఏదైనా వనం నుంచి బయటకు వస్తున్న 4 నదులు అనమాట ఇవి. ఇందులో కొటేషన్స్ అన్ని కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ బైబిల్స్లో కొంచెం వెనక ముందు ఉన్న వచనాలు దాని సారాంశాన్ని తీసుకోవడం. ఈ 4 నదుల్లో దాగి ఉన్న సత్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన మీనింగ్స్ ఉంటాయి ఇందులో, ఆశ్చర్యకరమైన మీనింగ్ కూడా ఉంటుంది. చూద్దాం. ఈ 4 నదుల ప్రస్తావన ఆదికాండము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు గబగబా చదివేయండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హావీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు కిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. కాబట్టి ఇప్పుడు మీరు 4 నదుల పేర్లు విన్నారు కదా. ఈ 4 నదులు ఎందుకు పెట్టారు, దాని మీనింగ్ ఏంటి, ఏమేమో మనం తెలుసుకోవాలంటే దానికి కూడా మనం ఎవరో ఒక సొంత వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకూడదు. బైబిల్ నుంచి ఆ అభిప్రాయాన్ని కూడా మనం సేకరించవలసి ఉంటుంది. అది ఏమిటంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 29:29 స్క్రీన్ మీద కూడా వచ్చింది తెలుగులో. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యాలు దేవునికే చెందుతాయి. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగునట్లు చెప్పుదురు.
ధర్మశాస్త్రంలో ఉన్న మర్మాలన్నీ కూడా రహస్యాలు దేవుడు వెల్లడిస్తున్నాడు. వాటిని మనమే కాక మన సంతతికి అలాగా తెలియజేస్తూ పోవాలి. మరి ఇప్పుడు ఇందులో ఉన్న మర్మం ఏమిటో, ఏదో ఒక మర్మం ఉంటుంది కదా అందులో. ఆ మర్మాన్ని మనం తెలుసుకోవడం కాక మన సంతతికి కూడా అలా తెలియజేస్తూ ఉండాలి అని లేఖనంలో రాశారు. కాబట్టి ఇందులో ఉన్న మర్మం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమేమంటారంటే, దర్ ఈస్ అ హిడెన్ హియర్ గ్రేట్ జ్యూయల్ ఆఫ్ ట్రూత్. తెలుగులో ఏమంటారు? జ్యూయల్. దాచబడిన జ్యూయల్ అంటే బంగారం నగల జ్యూయల్స్ అంటే ఆభరణాలు. అద్భుతమైన ఆభరణాలు. అంటే దాచబడిన మర్మమైనటువంటి సత్యాన్ని ఆభరణంతో పోల్చారు. వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ జ్యూయల్స్ లెక్కన వస్తాయి అనుకోండి, ఆటలతో పోల్చారు. కాబట్టి ప్రకటన గ్రంథంలోనూ మరొక చోట కానీ మనకి వీళ్ళు ధరించుకున్న జ్యూయల్స్ గురించి చెప్తా ఉండినప్పుడు మీరు నిజంగా ఏ వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, రత్నాలు అని అనుకోకండి. అవన్నీ కూడా సత్యాలు, గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ ద బైబిల్. అది అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో దాచబడిన వజ్రం లాంటి లేకపోతే అమూల్యమైనటువంటి ఆభరణం ఏమిటో మనం క్రిందకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఆదికాండం 2:10 ఏముందంటే, ఈడెన్ వాటర్ ఆఫ్ గార్డెన్ ఫ్రమ్ దేర్ ఇస్, ఒకసారి చదివాను సరే. ఆదికాండము 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను కదా. 4 ఒకే నది, అది 4 పాయలుగా విడిపోయింది. సో అది నది అంటే ఏముంటది? అందులో వాటర్ ఉంటుంది. వాటర్ ని ఏమని చెప్తుంది బైబిల్? నీళ్లు కావు కదా. నిజానికి బైబిల్ అంతా మర్మంగా రాయబడి ఉంది. ఆ నీళ్లు అంటే ఏదో అర్థం ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఎక్కడ ఉంటుంది దాని మీనింగ్? ప్రకటన 17:15 ఉంటుంది. ప్రకటన గ్రంథం 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, అది జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలములు దేన్ని సూచిస్తున్నాయి? ప్రజలని సూచిస్తున్నాయి. పీపుల్స్. పోనీ ఏదో ఆ ఇస్రాయేల్ ప్రజలను మాత్రమే కాదు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళని, ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఆయా దేశాల్లో ఉన్న వారిని సూచిస్తాయి. సో జలములు స్టాండ్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న ఈ జనాలను సూచిస్తూ ఉంటాయి జలములు. అప్పుడు ఒక్క దగ్గర ప్రారంభమైన జలములు 4 పాయలుగా విడిపోయాయి అంటే అర్థమేమి? అవి జనమే కదా, మనుషులే వాళ్ళు. ఒక్క దగ్గర ప్రారంభం అయ్యారు. ఆదాము, అవ్వ వాళ్ళ జీవితం, మానవాళి జీవితాలు అక్కడే కదా ప్రారంభం అయ్యాయి. ఏదైనా తోటలో ప్రారంభం అయ్యాయి, అక్కడే విస్తరించాయి. ఆ శాపం పెట్టబడింది, వీళ్ళు బయటకు తరివేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు క్రిందకు వస్తా ఉన్నారు. వాళ్ళే 4 పాయలుగా విడిపోతారు. సో ఇప్పుడు ఆ నది దేన్ని సూచిస్తుంది అంటే మానవాళి జీవన విధానాన్ని, లేకపోతే మానవాళిని సూచిస్తుంది, మనుషుల్ని సూచిస్తుంది. ద హ్యూమన్ రేస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద గార్డెన్. అందులో నుంచే కదా మనుషులందరూ బయటకు వచ్చారు, ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డారు. ఆ తర్వాత విస్తరించారు వాళ్ళందరూ. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 23-24. ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలుండి అతను పంపివేసెను. బయటకు వచ్చారు. 24. సో నది బయటకు వచ్చింది. ఇప్పుడు వస్తాడు, తోటలో నుంచి నది బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఏమైంది? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. కాబట్టి మళ్ళీ అందులోకి మనం వెళ్ళడానికి వీలు లేకుండా చేశాడు. ఓకే, మనం ఒరిజినల్ గా ఉండింది అక్కడ ఏదైనా తోట, ఏదైనా ఒక తోట. ఓకే, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో మళ్ళీ అది ప్రస్తావన వస్తుంది. సో మొట్టమొదట మనం ఉండేది అక్కడే. అసలు మనం అలా తప్పు చేయకుండా, ఆజ్ఞాతిక్రమం చేయకుండా ఉంటే మనం అక్కడనే ఉండాలా. బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనం ఏమవుతామో చూడండి. అపోస్తుల కార్యంలో ఉంటుంది, అది 17:26. అపోస్తుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కరి నుండి అందరిని సృజించారు. ఏదైనా నుంచి బయటకు వచ్చింది ఇద్దరే వచ్చారు కదా, అవ్వ ఆదాము. వాళ్ళిద్దరి నుండి మొత్తం ప్రపంచం స్టార్ట్ అయింది. రైట్, ఓకే. వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున
వారు నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక ఏమంటారు, సరిహద్దులు, పొలిమేర నియమించాడు. అక్కడ ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనుషుల దగ్గర? నన్ను కనుక్కుందరేమో అని ఎదురు చూస్తున్నాడు అటు వీళ్ళ దగ్గర. వీళ్ళేమో అటు వెళ్ళట్లేదు, అందరూ వెళ్ళట్లేదు, కొంతమంది వెళ్తారులేండి చివరికి. కాబట్టి ఇప్పుడు దేవుని ఉద్దేశం మీకు బాధపడింది కదా. సో ఇప్పుడు నది 4 భాగాలుగా ఎలా విడిపోతుంది, ఎందుకు విడిపోయింది, దాని సంగతి కూడా మనం తెలుసుకోవాలి దేవుని ప్రణాళికలో. 1 కొరింథీ 15:21 పత్రిక 15:21 మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఆదాము ఏదైనా తోటలో నుంచి బయటకు తరిమివేయబడ్డాడు. ఎందుకు తరిమివేయబడ్డాడు అంటే అతడు ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి బయటకు తోస్తాడు. మరి పాపం దేవుడు ఆయన అందులో ఉండడానికి కదా తయారు చేశాడు. తిరిగి ఆయన చేసిన తప్పుదం వల్ల బయటకు వేసేసిన దేవుని అంతరంగంలో ఆయన ఉద్దేశం తిరిగి మనుషులందరినీ ఏదైనా తోటలోకి పంపించాలా. అక్కడ నిత్యము జీవించి ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. అక్కడ మనం అనుకుంటున్న ప్రకటనలో అక్కడ రాశారు కదా, ఎంత శ్రేష్టమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. అక్కడికి వీళ్ళు ఉంచుదామని పెట్టినప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేసి బయటకు వచ్చారు. తిరిగి వాళ్ళు అక్కడ రిస్టోర్ చేయడం దేవుని ప్రణాళిక. ఆ రిస్టోర్ చేయడానికి ఆయన ఏమేం చేశారో మనం చూడాలి. అప్పుడు ఈ రిస్టోరేషన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు అందరూ మరణం కొని తెచ్చుకున్నారు కదా ఆదాము నుంచి, ఇందాక మీరు చదివిన వాక్యంలో. ఇప్పుడు అందరికీ జీవం రావాలి. ఆదాము వల్ల ఎవరెవరికైతే మరణం వచ్చిందో వాళ్ళందరూ జీవంలోకి రావాలి. అది దేవుని ప్రణాళిక. అప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఓన్లీ యేసుని నమ్ముకున్న వాడికి జీవం వస్తుంది, మిగతా వాడు నరకం వెళ్ళిపోతారని చెప్తున్నాం. అది కాదు, దేవుని ప్రణాళికలో అలా లేదు. దేవుని ప్రణాళిక ఏముందంటే ఆదాము నుంచి ఎవరెవరైతే మరణాన్ని పొందుకున్నారో వాళ్ళకి షరతులు నిబంధనలు ఏమీ లేవు, తిరిగి మళ్ళీ జీవంలోకి వచ్చేయాల. అదే దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఎట్లా ఉంటుందో చూద్దాం. అది పునరుద్ధానం ఏర్పాటు అన్నమాట. సో ఇప్పుడు ఈ పునరుద్ధానం ఏర్పాటులో ఒకసారి 90వ కీర్తనకి 93వ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. మార్చింది ఆయనే, తిరిగి రండి అని చెప్పేది కూడా ఆయనే. మనుషులను మట్టిలోకి పంపించేస్తున్నావు. ఎందుకు పంపించేస్తున్నావు అంటే ఆజ్ఞాతిక్రమం, చావు. చచ్చినోడిని తిరిగి లేపేది కూడా ఆయనే. అది పునరుద్ధానాన్ని సూచించే వచనం, ఆ వచనం. ఓకే సార్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు 1 కొరింథీయులు 22-23 అక్కడే కదా 1 కొరింథీ. ఒకసారి చూద్దాం, చదవండి సార్. 1 కొరింథీయులు 15:23 ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రతివాడు వారి క్రమం చెప్పని బ్రతికింపబడతాడు లైన్ లో. ఇప్పుడు నేను నమ్ముకుంటే బతికింపబడతావు అని ఉందా? యేసుని నమ్ముకుంటే క్రైస్తవుడైతే బతికింపబడతావు, లేదా చచ్చిపోతావు, అలాగేం లేదు కదా. ఆదాము నుంచి ఇప్పుడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఆడు గొప్పోడైనా పేదోడైనా చావుకు తప్పదు. ఆ చావు నుంచి నేను బయట వేస్తాను అన్నాడు. చావు ఎవరి వల్ల వచ్చింది? శాపం పెట్టాడు, దేవుడే పెట్టాడు ఆ శాపం. నా వల్ల శాపం వచ్చింది కాబట్టి నేనే శాప విముక్తి కూడా చేస్తాను. సో ఆ శాప విముక్తిలో భాగమే మీ అందరూ పైకి లేస్తారు, మృతుల నుండి పునరుద్ధానం అవుతారు. అప్పుడు మరి అందరు లెగిసిపోతారు కదా. ఇది ఇక్కడ ఏమి ఈ క్లాసెస్ ఏమి లేవు. ఇది చెయ్యండి, యేసుని నమ్ముకోండి, దండం పెట్టండి, లేకపోతే ఇంకో దేవుని నమ్ముకోండి, ఆడిని నేను లేపుతాను, మిగతా లేపను, అట్లాంటివి ఏమి లేవు. అందరూ ఫ్రీగా వచ్చేసారు. రైట్, ఇప్పుడు చూద్దాం ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. దీనినే ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకా ఉండిపోయిందండి. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన చూసా ఇక్కడ మళ్ళీ లాజిక్. ఆయన వారు ఎవరైతే ఆయన వారు ఎవరు? ఆయన విశ్వసించేవారు. ఇప్పుడు కొంచెం కరెక్ట్ గా వచ్చింది మనం అనుకున్నట్టు. మన క్రైస్తవులు సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే ఆయన వారు బ్రతికింపబడి మిగతా వాళ్ళు అందరూ పోతారు కదా. ఓకే, అది మనకు సంతోషం.
ఓకే, సంతోషమేనా? అలా ఉంటే సంతోషం. కానీ కిందకి వెళ్తే చూద్దాం. ఇక్కడ ఒక 2 మాటలు ఉన్నాయండి. వి అకార్డింగ్ టు హిస్ ప్రామిస్ లుక్ ఫర్ ద న్యూ హెవెన్స్. మనం ఆ కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి ఏమంటే, భూమి జియోగ్రాఫికల్ గా రెన్యూ అవుతుందా అది అనుకుంటున్నాం. చూద్దాం అది ఏమవుతుందో. ఇక్కడ ఒకసారి ఈ పిక్చర్కి వెళ్ళమంటున్నారు. ఇక్కడ ఈ బొమ్మ చూడండి ఒకసారి. ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే దేవుడు మన కోసం, ఆదాము అవ్వ కోసం నిర్మించబడిన తోట. ఓకే, అది 6వ రోజు నిర్మించారు. ఏం సార్? అప్పుడు ఆ తోటలో వాడు నిత్యము జీవించి ఉండాల. కొన్ని లక్షల సంవత్సరాలైనా ఆయనకి ముసలితనం రాదు, ఏం రాదు, అలాగనే ఉంటాడు యంగ్ బాయ్ గా. ఆ అవ్వ కూడా యంగ్ గర్ల్ గా అలాగనే ఉండిపోతుంది. అయితే మనోడు తప్పు చేయడం వల్ల అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆ 2 స్టార్స్ కిందకి దిగాయి చూడండి. అప్పుడు అది 6వ రోజు, వాళ్ళని తయారు చేసింది 6వ రోజు. గమనించండి, ఇదిగో ఇక్కడ రాశారు, అదిగో 6th డే. ఏదైనా వనంలో వాళ్ళు ఉన్న దినం 6వ రోజు. 6వ రోజు ముగింపులో వీళ్ళు ఈ తప్పు చేయడం వల్ల 7వ రోజులోకి వచ్చారు. ఈ 7వ రోజులోకి వచ్చినప్పటికీ మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం 7వ రోజులోనే కంటిన్యూ అయిపోతున్నాయి. ఓకే సార్? అంటే యాక్చువల్లీ మనం ఇంత ముందు నేర్చుకున్న పాఠాల్లో ఉంటుంది. 6వ రోజు ముగింపులోకి వచ్చేసరికి 7వ రోజు స్టార్ట్ అవుతుంది. గమనించండి. ఈ మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, రాబోయే కాలంలో డేట్స్కి వెళ్తాం. టైం లైన్ లోకి వెళ్ళినప్పటికీ డేట్లు దొరుకుతాయి మనకి. అప్పుడు మీకు ఇది అవగాహన ఉంటేనే డేట్లు కరెక్ట్ గా మ్యాచ్ చేసుకుంటారు, లేదంటే లేనిపోయిన డౌట్స్ వచ్చేస్తాయి అందులో. సో 6వ రోజు 6వ రోజులోనే ఇప్పుడు మనం కంటిన్యూ అవుతున్నాం. మన అందరం పాపం చేసేసి మరణాన్ని పొందుకుంటా ఉన్నాం కదా. ఈ మరణాన్ని పొందుకుంటా ఉండేదంతా 6th డేనే. ఓకే, ఒకసారి పాస్. కాబట్టి 7వ రోజు ప్రారంభం లాస్ట్ లో ఉంటది. ఇందాక 5వ రోజు 6వ రోజు చివరిలో కదా జరిగింది. ఇప్పుడు 6వ రోజు చివరిలో 7వ రోజు వస్తుంది. ఓకే సార్? ఇప్పుడు 7వ రోజు ప్రారంభం అయ్యే ముందు ఏమవుతుందంటే చూడండి, ద పీరియడ్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆడమ్ ఆల్ డై. అందరూ చచ్చిపోతున్నారు 6వ రోజు అంతా. రెండో ప్రపంచంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ రెండో ప్రపంచంలో అందరూ చచ్చిపోతా ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మీ రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు 7వ రోజులోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నదులు 4 విడిపోతాయి. నదులు అంటే ఇప్పుడు ఏమి మనం నేర్చుకున్నది? జనం, ప్రపంచ మానవాళి. దే విల్ డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. మొత్తం జనాభా, ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్ల అంతా ఉంది కదా. ఇంకా రాబోయే కాలంలో 1000 కోట్లని, 2000 కోట్లని, ఆల్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఏంటో ఇప్పుడు మనం చూడాలంటే, 2 పార్ట్స్ ఏలో ఉన్నాయి, 2 పార్ట్స్ బిలో ఉన్నాయి. చూడండి, ఏలో పిషాను, గిహాన్ అని 2 నదులు ఉన్నాయి. బిలో టైగ్రస్ ఒకటి, యూఫ్రటీస్ ఒకటి. టైగ్రస్ కి ఇట్కెల్ అంటారు, అది వదిలేయండి. టైగ్రస్ అని పిలుచుకుందాం. మనకి ఆ రెండో పేరు కొంచెం కష్టంగా ఉంది కదా. సో టైగ్రస్ ఒకటి, యూఫ్రటీస్ ఒకటి, ఇవి 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ నదుల గురించి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. జనం అంతా, ప్రపంచ మానవాళి అంతా డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్. ఈ 4 గ్రూప్స్ కి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను బట్టి ఆ గ్రూప్ ఎవరో, వాళ్ళ భవిష్యత్తు ఏమంటే మనం డిసైడ్ చేస్తాం. అంటే మనం అంటే బైబిల్ డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు రివర్ 1కి వెళ్దాం. రివర్ 1 మళ్ళీ అదే పీషాన్ అనే రివర్ ఉంటుంది. ఆ పీషాన్ అంటే ఏమో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను. అది హావీల దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. అది ఆ గ్రూప్ ఎవరు? గోల్డ్ పీపుల్స్. బంగారం ఉన్నది అంటే బంగారం ఉన్న దగ్గరికి వెళ్తుంది అదంతా, ఆ నది అంతా. సో వాళ్ళు బంగారం అంతటి విలువైన వ్యక్తులు. బంగారం అంతటి విలువైన వ్యక్తులు నేను చెప్పేస్తే
మీరు అంగీకరించవలసిన పని లేదు. రైట్? రెండోది కూడా చదవమంటారా? వద్దొద్దు. 11, 12 ఉంది కదా. 12 ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. చూసారు, గోమేధికం ఇది జ్యూయల్ అనుకుంటారు. జ్యూయల్ ఇందాక మనం అనుకున్నాం కదా. ఓకే, అయితే ఇప్పుడు ఒక గ్రూప్ పీపుల్ బంగారాంతో సాదృశ్యంగా ఉన్నారు. సింబాలిక్ గా బంగారాన్ని పోల్చాడు ఆ గ్రూప్ ని. ఎందుకు బంగారంతో పోల్చారు? ఒకసారి ప్రకటనకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20:6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఓకే, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఆ గ్రూప్ అది. రెండో మరణానికి అధికారం లేని గ్రూప్ ఒకటి ఉంది ఈ 4 గ్రూపుల్లో. అది ఫస్ట్ గ్రూప్. ఆ గ్రూప్ ని వాళ్ళు ఎలా సూచిస్తున్నారంటే బంగారంతో సూచిస్తున్నారు. ఆ నది పేరు పెట్టారు, ఏది? పిషాన్. పిషానే కదా. దీని కంటిన్యూ ఉంది వర్డ్. ఇంకా వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములో రాజ్యము చేయుదురు. చూసారా, వాళ్ళే 1000 సంవత్సరాలు పరిపాలన చేసేది. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా 1,44,000 మోస్ట్లీ వాళ్ళే అయ్యి ఉంటారు. లేఖనంలో వచ్చినప్పుడు మీరు నమ్మండి, నా మాట ఏం నమ్మవసరం లేదు. సో వీళ్ళు బంగారంతో బంగారాన్నితో పోల్చబడ్డారు కాబట్టి వీళ్ళు ఆ ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు పునరుద్ధానంలో. ఇప్పుడు కాదు పునరుద్ధానంలో. వీళ్ళు దీస్ ఆర్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీళ్ళు అనమాట. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యాక్చువల్లీ మనం పేరు పెట్టుకుంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి అంటే మన జీవన విధానాన్ని బట్టి మనకు ర్యాంక్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం బతుకుతున్న కాలంలో మనం ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని గోల్డా, సిల్వరా, బ్రాంజా లేకపోతే ఐరన్ డిసైడ్ చేసేస్తాడు. అంటే డిసైడ్ చేసి మనల్ని ఆ గ్రూప్ లో పెడతాడు. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు ఆ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు బంగారం తాలూకా ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలంటే బంగారంతోనే ఎందుకు పోల్చాడు వీళ్ళని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని అంటే నిర్గమకాండం 25:11 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. 12వ దానికి 4 బంగారు ఉంగరముల పోత పోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకును వాటిని వేయవలెను కదా. వీళ్ళు మందసం పెట్టి గురించి మాట్లాడుతున్నారు. అవునా? అవునండి. ఆ పెట్టికి బంగారం రేకు అలంకరణ ఇచ్చి దాన్ని రింగులు అవి అంతా వేరే పాఠంలో నేర్చుకుందాం అసలు ఆ పెట్టి సంగతి ఏంటో. కాకపోతే ఇక్కడ బంగారం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలని ఇది పెట్టారు. సో బంగారంతో తయారు చేయబడుతుంది ఆ మందసం పెట్టి. ఇప్పుడు ఈ గ్రూప్ సభ్యులందరినీ మనం ఏమనుకోవాలా? ఆ పెట్టితో సమానమైనటువంటి ర్యాంక్ అది అన్నమాట. ర్యాంకింగ్ అంతే, మనం పెట్టిలాగా అయిపోవడం అయ్యేం కాదు. ఇంకొక ఉన్నది చూడండి 24 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగార జవను చేయింపవలెను. మొత్తం అంతా బంగారమే. 31 మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షములను చేయవలెను, నకిషి పనిగా ఆ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండము దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను, దాని కలశములను దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకకాండమై ఉండవలెను. మీరు ఆ బొమ్మ చూసే ఉంటారు కదా, ఇలాగా 7 దీపస్తంభం మన వాళ్ళు అందరూ చాలా చోట్ల మనం చూపిద్దాం ఎప్పుడైనా. అవన్నీ కలిపి ఒక దగ్గర ఉండాలంటారు. ఆ 7 ల్యాంప్స్ ఏంటో మనం రాబోయే కాలంలో నేర్చుకుంటాం. 7 ల్యాంప్స్ 7 పర్సన్స్, లేకపోతే వాళ్ళందరికీ ఒకటే బేస్మెంట్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గోల్డే. ఆ లోకల్ మనుషులు అయితే అది గోల్డ్. మందసం పెట్టి కూడా మనుషులను సూచిస్తే గోల్డ్. ఓకే, గోల్డ్ మీన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద జీసస్ బాడీ. యేసుక్రీస్తు గోల్డే కదా మనకి. ఆల్రెడీ సెల్స్ పైకి వెళ్ళిపోయింది. బాడీ గురించి వెయిట్ చేస్తున్నాం.
బాడీలో ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళు గోల్డ్తో సమానం, బంగారంతో సమానం. అంత టాప్ ర్యాంకింగ్ ఇస్తారా? ఎందుకంటే 1000 సంవత్సరాలు వీళ్ళు అక్కడ పరిపాలన చేయడానికి వీళ్ళకే యోగ్యత ఉంది. ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు పీషాన్ గ్రూప్ వాళ్ళకే అక్కడ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిని మనం డివైన్ నేచర్ అంటాం. అంటే దైవత్వపు అమరత్వం అనేది అమరత్వం కలిగినటువంటి వారు. వీళ్ళకి రెండోసారి మరణించే అవకాశం లేదు. వీళ్ళు రెండోసారికి సెకండ్ డెత్ లేదు. మీరు ముందుకు వచ్చి కూర్చోండి, ఇలా వచ్చింది. కాబట్టి సెకండ్ డెత్ వీళ్ళకి అవకాశం లేదు. ఆ ర్యాంక్ లో ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో లెగిస్తారు. వీళ్ళ క్వాలిటీస్ మీరు గమనించండి. వీళ్ళకి రెండో మరణం లేదు, వీళ్ళు మొదటి పునరుద్ధానంలో లెగిస్తారు. పునరుద్ధానాలు 4 టైప్స్ ఉంటాయి ఈ పాఠంలో. మీరు ఇప్పుడు ఫస్ట్ టైప్ చూస్తున్నారు. ఆ ఫస్ట్ టైప్ లో లెగిసిపోవాలంటే వాళ్ళు ఏ విధంగా జీవించి ఉండాలో ఇంతకుముందు మనకి యేసుప్రభు వారు చెప్పారు. ఆ ప్రకారం జీవిస్తే ఈ ర్యాంకులోకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు వీళ్ళది డివైన్ నేచర్ అంటారు, అమరత్వపు స్థితి. వీళ్ళు పునరుద్ధానంలో ఈ డివైన్ నేచర్ అంటే ఏంటో ఇక్కడ కొంచెం ప్లాన్ లో చూపించారు. కొంచెం నేను కూడా వివరిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ ఎన్ అని ఉంది చూసారా? స్క్రీన్ లో చూడండి. ఎన్ అనేది మనం ఇప్పుడున్న స్థితి, ఆదాము పాపం చేసినప్పుడు ఉన్న స్థితి అన్నమాట. ఈ స్థితిలో నుంచి మనం యేసు ప్రభు వారు ఇక్కడ శిలువ మరణం పొందడం ద్వారా మనందరికీ ఒక రేంజ్ లోకి అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంలోకి వెళ్తాం. అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ నామినల్ క్రిస్టియన్స్ అన్నమాట. ఇప్పుడు ఎన్ స్టేజ్ లో మనం ఉన్నాం కదా. మనిషి పాపం చేసి ఎన్ స్టేజ్ లో ఉన్నాడు, వాడు మరణానికి పాత్రుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసు వారు శిలువ మరణం పొందటం ఎన్ స్టేజ్ లో ఉన్న మనం అంతా కూడా పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాము. మనల్ని మరణం నుంచి బయట వేయడం అనేది దేవుని ఉద్దేశం అని మనం ఇందాక తెలుసుకున్నాం. కాబట్టి ఆ మరణం నుంచి బయట వేయడానికి దేవుడు యేసు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడం ద్వారా అనేక మంది క్రీస్తులోకి నడిపింపబడ్డారు. అప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఇక్కడ ఇది చూడండి, నా కర్సర్ తిరుగుతున్న దగ్గర, అది నామినల్ క్రిస్టియన్స్ అయ్యారు, నామకార్థ క్రైస్తవులుగా మారారు అక్కడ. ఇప్పుడు ఈ నామకార్థ క్రైస్తవుల్లో నుంచి కొంతమంది మీలాగా ఏర్పాటు అంటే పిలువబడిన క్రైస్తవులు వాళ్ళందరూ, అందులో ఏర్పాటు చేయబడిన వారందరూ ఆ పై స్టేజ్కి వెళ్ళారు. చూడు, ఎం స్టేజ్కి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఎం స్టేజ్కి రావాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. కానీ పిలువబడిన వారందరూ రారు, ఓన్లీ ఏర్పాటు చేయబడిన వారు వస్తారు అక్కడికి. అక్కడి నుంచి మరింత ఏర్పాటు చేయబడిన వారి తర్వాత నమ్మకంగా చివరి వరకు ఉండేవారు ఉంటారు. ఇందులో నుంచి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు చూసారా? ఇప్పుడు వీళ్ళు యాక్చువల్లీ ఈ డివైన్ నేచర్ లోకి వెళ్తారు అనమాట ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఈ పిలువబడిన వారిలో, ఏర్పాటు చేయబడిన వారిలో శ్రేష్టమైన వాళ్ళు డివైన్ నేచర్ లోకి వెళ్తే, ఏర్పాటు చేయబడిన వారు ఈ పక్క స్టేజ్ లో ఉండిపోతారు. ఓకే, అయితే వీళ్ళు కేలోకి వెళ్ళారు కదా. కేలో ఒక బ్యాచ్, ఎల్లో ఒక బ్యాచ్ ఉంటారు. ఈ రెండు పరలోక నివాసులు వాళ్ళిద్దరు. దీని గురించి మరింత డీటెయిల్ గా కిందకెళ్ళి నేర్చుకుందాం. ఓకే సార్, అర్థమైంది కదా? ఒక్కసారి ఇప్పుడు రోమా 2:7 వెళ్ళండి. అమరత్వం గురించి అక్కడ ఒక మాట చెప్పబడింది, అది చూద్దాం. రోమా 2:7 సత్క్రియలను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిత్యును. ఇవి ఎత్కాలి ఎవరైనా. ఈ నామినల్ క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు ఇది ఎత్కాల. ఏమేమి ఎత్కాలో మళ్ళీ చెప్ప, 3 మాటలు. సత్క్రియలు ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము. అక్షయత అంటే ఇమ్మోర్టాలిటీ, నిత్యము జీవించే ఉండే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇవి అందరు ఎతుకుతున్నారా? మన క్రైస్తవుల్లో ఏం లేదు కదా. మామూలు క్రైస్తవులు అంటే మతం మార్చుకోవడం,
వైట్ డ్రెస్లు వేసుకోవడం, చర్చిలకి వెళ్ళడం, శుక్రవారం చేయడం, ఆదివారం చేయడం, క్రిస్మస్ చేయడం, స్టార్ పెట్టడం, ఇవియే కానీ ఈ ఎత్తుకేది లేదు. ఈ ఎత్తుకేది ఎవరో ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్ లోకి వస్తారు. దే ఆర్ గోల్డ్ పీపుల్ అనమాట. ఇప్పుడు బంగారం లాంటి మనుషులు వీళ్ళు అనమాట. వీళ్ళు రియల్ గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోకి వచ్చేవాళ్ళు. ఓకే, ఒకసారి ఇక్కడికి వెళ్ళండి సార్. రెండో పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను ఆయన ఏం వాగ్దానం అనుగ్రహించాడు మీకు? అమూల్యమైన, ఇదే గోల్డ్ నేచర్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తానని ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవడానికి మీరు ఏమి చేసి అక్కర్లేదు. లక్షలు కోట్లు చర్చిలకు డొనేషన్లు ఇవ్వక్కర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న 4 క్యారెక్టర్లని డెవలప్ చేసుకోవాలి. అక్షయత ఏం వెతకాలో అదే వెతకాలి. అక్కర్లేనివి మీరు వెతుక్కుంటే లేదు, సుఖం లేదు. మనం బోల్డ్ అంతా దేవుని సేవ చేస్తున్నామండి, మేము చర్చిలో బోల్డ్ సేవ చేస్తామండి, అదండి ఇదండి చెప్తా ఉంటారు మనోళ్ళు. అవి ఏవి కూడా ఇక్కడ లెక్కలోకి రావండి. ఇక్కడ ఏం చెప్పారో లేఖనంలో వాటిని మనం ఫాలో అయిన నాడే యు ఆర్ విత్ ద పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ పీపుల్. దీని కంటిన్యూషన్ ఉందండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారొగినట్లు వాటిని అనుగ్రహించెను కదా. లోకంలో ఉండే క్యారెక్టర్స్ నుంచి తప్పించుకుని రామంటున్నాడు ఇక్కడ. మనం ఏడు తప్పించుకోలేదు, వాటిలోనే ఉన్నాం. ఇంకా లోక స్వభావంలోనే. లోక స్వభావం అంటే మీరు అనుకుంటారు కొంత అలా హిందువుల్లాగా ఎలా చేయాలంటే, ఇలా ముస్లింలు అలా చేస్తున్నారండి. వాళ్ళ గురించి కాదు, బైబిల్ అసలు వాళ్ళ గురించి కాదు, మన గురించేది. మనమే వాళ్ళలాగా జీవిస్తున్నాం. అలా కాకుండా మనం మనలాగా జీవించినప్పుడు మన ప్రభు మనకేం చెప్పాడో ఆ ప్రకారం మనం జీవించిన నాడు మనం ఈ గోల్డెన్ నేచర్ పొందుకుంటాం అండి. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 14. దానికన్నా ముందు వీళ్ళకి ఒక చిన్న మంద అని పేరు పెట్టారు, అది చూద్దాం. లూకా 12:32. లూకా 12:32. లూకా 12:32 అండి. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అది అసలు ఈ గోల్డ్ నేచర్ లోకి వెళ్ళిన వాళ్ళకి ఒక రాజ్యం ఇస్తాడు, మీరు పరిపాలించుకుంటారా బాబు అని చెప్పి. ఆ రాజ్యంకి హెడ్ ఎవరు? యేసు ప్రభు. వీళ్ళందరూ రాజులు, ఆయన రాజులకు రాజుగా ఉంటాడు యేసు ప్రభు. ఉండి వీళ్ళు పరిపాలన చేయాల. ఈ క్యారెక్టర్ మీరు పొందుకోవాలి అంటే మనం ఇందాక చెప్పిన 4 క్యారెక్టర్స్ ఎతికితే ఈ భూమి మీద బతుకున్నప్పుడు, అప్పుడు చనిపోయిన తర్వాత మనకి ఇది లభిస్తుంది. ఇప్పుడు వెళ్ళండి ప్రకటన గ్రంథం 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అదండి వాళ్ళు కరెక్ట్ నెంబర్, అది ఎగ్జాక్ట్ నెంబర్. అది వాళ్ళే సెలెక్ట్ అవుతారు. వాళ్ళ తలకాయల మీద రాసి ఉంటుంది, నుదురు మీద ఏం పేరు రాసి ఉంటుంది. మన పేరు గురించి కదా ఇంకొక పాట నేర్చుకున్నాం మనం, గుర్తుందా? తండ్రి నామమును ఆయన కుమారుని నామమును ఎరుగుటయే నిత్య జీవం, నిత్య జీవం అని చెప్పి సామెతల్లో రాశారు కదా. ఇప్పుడు ఆ నామం ఎవరికి వస్తుందంట? ఈ 144,000 మందికి వస్తుంది. సో దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గోల్డ్. ఈ పిషాన్ నది వీళ్ళనే సూచిస్తుంది, రిప్రజెంట్ గా ఉంటుంది. పిషాన్ నది అందులో ఇంకో వచ్చిన ఉందండి 7:4. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. కదా. కాబట్టి ఇది అలంకారప్రాయంగా వాడారంటే అలాగా చెప్పడానికి లేదు, ఫిక్స్డ్ నెంబర్ ఇది. ఇవి ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే వీళ్ళు ఇజ్రాయేలీలే అని అన్నారు కదా అనేది మనకు కన్ఫ్యూషన్. కానీ ఇందాక స్టార్టింగ్ లో ప్రతి నామము, ప్రతి భాష మాట్లాడేవాడు, ప్రతి దేశం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పారు కదా. సో ఇస్రాయేలీలను వాళ్ళని వాళ్ళందరికి పేర్లు చెప్పి ఇస్రాయేలీలు అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇస్రాయేల్ అంటున్నాడు.
ఇది ఆ దేశానికి సంబంధించిన మనకేం పని లేదండి అని అనుకోవద్దు. అది ఎందుకు పెట్టారనేది రాబోయే కాలంలో మనం తెలుసుకుంటాం. ఇస్రాయేల్ అని ఎందుకు అన్నాడు? వరల్డ్ వైడే సెలెక్ట్ అవుతారు వీళ్ళందరూ. ఇస్రాయేల్ దేశం నుంచి కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి సెలెక్ట్ అవుతారు ఈ 1,44,000 మంది. 12 చెప్పుకున్నాను. ఎందుకు ఇస్రాయేల్ అని పేరు పెట్టాడో కూడా యాక్చువల్లీ ఆ పాఠం వచ్చినప్పుడు మనం తెలుసుకున్నాం లాస్ట్ టైం. మళ్ళీ కూడా భవిష్యత్తులో ఇంకా వస్తాయి డీటెయిల్ గా, అప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ప్రకటన 5:9 అండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషల మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఎక్కడికో పోనక్కర్లేదు. పై వచనంలో ఇశ్రాయేల్ అని చెప్పాడు. అవునండి. కింద వచనంలో ఏం చెప్పాడు? ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఓన్లీ హీబ్రూయే మాట్లాడతారు కదా, మరి మనం హిందీ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, మలయాళం మాట్లాడతాం. మరి ఆ ప్రపంచంలో ఎన్నో బోల్డ్ భాషలు ఉన్నాయి కదా. అవునండి. అన్ని భాషల్లో నుంచి మనుషులను తీసుకుంటారు, నాట్ ఓన్లీ ఇస్రాయేల్. ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఎవరు దేవుని కోసం డెడికేట్ చేసుకుంటారో, డెడికేట్ చేసుకోవడం నిత్యం పూజలు పురస్కారాలు చేయడం కాదు, ఏం చేయడం. ఇందాక మనం చెప్పిన 4 పాయింట్స్. వాడు ఎవడుంటాడో ప్రపంచం మొత్తం మీద వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అండి ఇంకా దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అది హెడ్ ఆయన ఉంటాడు, ఆయన కింద ఇలా పనిచేయాలన్నమాట. కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఓకే, అది విషయం ఇప్పుడు అర్థమైంది కదా. 1,44,000 పీషాన్ నది. ఓకే, ఇంకొకసారి ఈ యాక్ట్స్ అపోస్తలుల గారి 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలంట? భూ దిగంతముల వరకు వెళ్ళి ఈ విషయం చెప్పాలి. అప్పుడే కదా మరి భూ దిగంతముల నుండి మనుషులు సెలెక్ట్ అయ్యి ఈ 1,44,000 మందిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా మొదటి ఏమంటారా ఆ నది ఏంటో మీకు అర్థమై ఉంటది. ఇక వీళ్ళ గురించి మాథ్యూ 13:9 చూడు. మత్తయి 13:9 చెవులు గలవారు భూ దిగంతముల వరకు వెళ్ళి చెప్పాలి కదా. అవునండి. చెప్తే మరి అందరూ వినాలి కదా. ఇక్కడ దాని గురించి చెప్తారు. చెవులు గలవాడు వినుడు గాక అని చెప్పాను. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయన అడిగా. ఇప్పుడు చెవులు గలవాడు వినుడు గాక అంటే అందరూ చెవులు ఉన్నాయి కదా. అంటే నేను చెప్తున్నాను, మీలో విన్న వాళ్ళు వింటారు, వినలేని వాళ్ళు మానేస్తారు. వినలేని వాళ్ళ గురించి నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేనంటే దేవుడు వర్రీ అవడు వినలేని వాళ్ళ గురించి. విన్నవాడు ఎవడో వింటాడు, వాడినే తీసుకుంటాడు ఆయన. వినలేని వాడిని వదిలేస్తారు, అంతే సింపుల్. అని నరకంలో వేసేస్తాను, మంటల్లో వేసేస్తాను అట్లాంటివి ఏం లేదు ఇక్కడ. వింటే విను, నేను చెప్పడం అయితే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఫర్ యూ. నేను చెప్పాను, మీరు వింటే మీకు ఆప్షన్ ఇచ్చాను, మీరు ఆప్షన్ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేకపోతే అంతే సంగతి, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. మీరేం చచ్చిపోరు. రండి యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను కదా. ఎప్పుడు ఫస్టే మొట్టమొదటే మనం మీకు ఒక వీడియో పెట్టాను, అందులో చూస్తే ఇది అర్థం అవుతుంది. ఆదాముని ఎందుకు చేశాడని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సరైన ఆన్సర్ ఎవరు చెప్పరు. మన వీడియోలో పెట్టాం మేము కదా, మన గ్రూప్ లో ఒక వీడియో పెట్టాం యూట్యూబ్ లో. మంది కాదు అది, బైబిల్ స్టూడెంట్స్ కాదు, వేరే వాళ్ళది. కానీ అందులో డీటెయిల్డ్ గా ఉంది ఈ విషయం. అక్కడ ఏముంటుంది, ఈ ఫస్ట్ ఫ్రూట్స్ చదవమంటారా? ఒకసారి మళ్ళీ చదువు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన
మనలను తన సంకల్పం ప్రకారము కనెను. అక్కడి వరకు ఓకే. సంకల్పం ప్రకారమే మిమ్మల్ని పుట్టించాను అంటున్నాడు భూమి మీద. ఎందుకు మిమ్మల్ని సంకల్పం ప్రకారం పుట్టించాలి, మట్టిలో నుంచి పుట్టించాలి మిమ్మల్ని అంటే, ఒకడు ఫెయిల్యూర్ అయిపోయాడు. దైవత్వంతో తయారు చేసినాడు, ఆడి సిస్టమేటిక్ గా ఉండలేకపోయాడు. ఆడికి బుద్ధి కలుగుటకై, బలవంతులకు బుద్ధి కలుగుటకై బుద్ధిహీనులను ఎంచుకున్నానని చెప్తాడు కదా దేవుడు. అలాగే మనం బలహీనులమే, దేవదూతల కంటే కొంచెం తక్కువ వారుగా చేయబడ్డాం. మనల్ని ఎంచుకున్నాడు. మనల్ని ఎంచుకుని మనల్ని కరెక్ట్ అయిన సిస్టంలో పెట్టి మన ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి విషయం. అర్థమైందా? నీకన్నా తక్కువ వాడు ఇది చేశాడరా, నువ్వెందుకు చేయలేకపోయావని నీకు బుద్ధి కలగడానికి మనల్ని రేస్ చేశారనమాట. ఆ ప్రకారం మనం, అందుకనే ఆ చివరి మాట అదే మీరు చదివిన దాంట్లో 18వ వచనంలో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనల్ని ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం, సంకల్పం అదే అనమాట, మానవాళి పట్ల ఆయనకున్న సంకల్పం. దీన్ని మన వాళ్ళు ఎలా మిస్అండర్స్టాండ్ చేస్తారంటే, నీ పేరు ముందే ఉంది, నీ పేరు ముందే రాసుకున్నాడు, అలాగే మన పేర్లన్నీ ముందు రాసుకోవడం కాదు. మానవాళి పట్ల ఆయనకున్న సంకల్పాన్ని ఆయన ముందుగా, అందులో నువ్వు వెళ్ళడం, ఎంటర్ అవ్వడం, ఎంటర్ అవ్వకపోవడం అనేది నీ ఇష్టం. రైట్? ఓకే. కాబట్టి యెషయా 62 చదవమంటారా? చదవండి. ఇదిగో తెలుగులో. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీదకు కనబడుచున్నది. యెహోవా నీ మీద, అందరికీ అజ్ఞానంలోనే వెళ్తున్నారు, మీకు మాత్రం నేను వెలిగిస్తున్నాను. మీరు చూడగలిగితే చూడండి, చూడలేకపోతే ఇట్ ఈస్ అప్ టు యూ. అది అక్కడ రాశారు. ఇక్కడ లోకం సంగతి వదిలేస్తే మన క్రిస్టియానిటీలో నామినల్ క్రిస్టియన్స్ అందరికీ ఎక్కడున్నారు? వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. ఇప్పుడు వెలుగు కొని వాళ్ళకేం దాచిపెట్టాడో దేవుడు అంటే, వాళ్ళకి అదే వెలుగు ఇచ్చాడు. అవి మన బైబిలే వాళ్ళ దగ్గర కూడా చూడమంటున్నాడు. కళ్ళు ఇప్పి చూడండి, చెవులు ఉన్నవాడు వినండి అని దేవుడు చెప్తున్నాడు, మనం చెప్పేది కాదు. అయినప్పటికీ దే ఆర్ గెటింగ్ ఫెయిల్. సో యూ పీపుల్ ఆర్ ఎన్లైటెడ్. మీరు ఎన్లైట్ అవుతున్నారు, అవ్వండి, మంచిదే. ఎన్లైట్మెంట్ తో మనం చివరి వరకు ఉంటే వి విల్ బి ద పార్ట్ ఆఫ్ గోల్డెన్ పిషాన్. పిషాన్ లో మీరు మెంబర్స్ అవుతారు. రైట్. ఇప్పుడు రెండో రివర్కి వచ్చేద్దాం. రెండో రివర్ ఏంటండి? గిహోన్. ఆదికాండం 2:13 రెండవ నది పేరు గీహోను. చెప్పండి. ఇది కూషు దేశం అంతటా చుట్టూ పారుచున్నది. కుషు దేశం అంటే తెలుసా? ఇప్పుడు ఆఫ్రికా దేశం. అక్కడికి వెళ్తారు వాళ్ళు. చదవండి. అంతేనా? ఆ లైన్ అక్కడికి ఉందండి. ఇప్పుడు ఆ ల్యాండ్ పేరు, ఇప్పుడు కుషు పేరు ఇప్పుడైతే ఇథియోపియా అండి. ఇథియోపియా. ఇక్కడ ఉండేది వాళ్ళని మనం నీగ్రోస్ అని పిలుస్తా ఉంటాము. ఇప్పుడు నీగ్రోస్ అంటే ఇప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులందరూ అక్కడి నుంచి వస్తారు. మాక్సిమం వాళ్ళే ఉంటారు. వాళ్ళే దాని గురించే అది కూడా మనం చెప్తాం. ఇప్పుడు చూడండి, నీగ్రోస్ దే ఆర్ కర్స్డ్ పీపుల్. దేవుని చేత శపించబడిన మనుషులు వాళ్ళు. ఎవరు శపించారు వీళ్ళని తెలుసా? నోవాహు దగ్గర కదా. నోవాహు శపిస్తాడు వీళ్ళని. వాడు హ్యామ్ అన్నవాడు తప్పు చేస్తే వాడు మనవాడిని శపిస్తాడు. అర్థమైందా కదా? కుమారుని శపిస్తాడు హ్యామ్ను వదిలేసి. ఆ కుమారుడు వంశం అని హ్యామ్ సంతానం. కరెక్ట్. అదిగో ఆదికాండం 9:24-25 ఒకసారి. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనానును శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగులని అనెను. అంతే, దాసులకు దాసుడు అవుతాడు. దీని గురించి కూడా మనం గడిచిన పాఠాల్లో చదివాం. దాసులకు దాసుడు అవడం ఏమండి? దేనికి దాసుడు? మిగతా ప్రపంచానికే వీళ్ళు దాసుడు. అందుకనే కదా వీళ్ళ బ్రిటిష్ వాళ్ళు అమ్ముకున్నారు, అమెరికా వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకోవడం, కొనుక్కోవడం, ఇలా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ పాపం వీళ్ళతో. ఈ అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత వీళ్ళని విముక్తి చేశాడు. వీళ్ళు చేసేది చాలా తక్కువ కదా సార్. వీళ్ళకి పాపం అంత తెలివి లేదు. బలం అయితే ఉంది కానీ తెలివి లేదు. వైట్ పీపుల్ అందరూ కూడా వీళ్ళని బానిసల కింద వాడుకున్నారు. అయితే
వీళ్ళు నీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? సేవకులకు సేవకులు వీళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళని మనం కొనుక్కుంటే మనం కూడా సేవకులే. మనం ఎవరికి సేవకులు? బానిసలకు బానిసలు. అంటే మనం ఎవరికి బానిసలమే? మరణానికి బానిసలమే. మరణానికి మనం బానిసలు అయినప్పటికీ మన సాటి మనిషి అయినటువంటి వాడిని తీసుకొచ్చి మనం బానిస కింద వాడుకుంటాం. అది ఈక్వాలిటీ. మన బైబిల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ గురించి చెప్తుంది. మనం అక్కడనే తప్పిపోతున్నాం ఈక్వాలిటీలో. కాబట్టి ఇక్కడ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు ఇలా చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చింది గిహాన్ అనే నది దగ్గర అంటే చూద్దాం. ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. ప్రకటన 7:9. ప్రకటన గ్రంథం 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. కదా, ఎవరి ముందు నిల్చున్నారు వీళ్ళు? ఇప్పుడు మీరు చదివిన వాళ్ళు. ఇందాక నిగురు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. గొర్రె పిల్లను వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రాజ్యం చేస్తున్నారు కదా. ఇందాక పీషానా వాళ్ళందరూ రూలర్స్. వాళ్ళు ముందు వీళ్ళు నిల్చున్నారు. రెండో గ్రూప్ వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వీళ్ళు కూడాను. వాళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనే సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళు సెలెక్ట్ అయిపోయి సింహాసనం మీద కూర్చునే ర్యాంక్కి వెళ్ళిపోయారు. బుద్ధిగల కన్యకులు అనమాట వాళ్ళు. వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు, కానీ బుద్ధి లేని కన్యకులు అయిపోవడం వల్ల వీళ్ళు కొన్ని ఆటలకు లోపడి ఉండిపోయారు. సో వీళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు సేవకులు అయిపోయారు. సో రూలర్స్, సర్వెంట్స్ ఇద్దరు కూడా పరలోకవాసులే. బోత్ ఆర్ ఈక్వల్ ర్యాంక్. ఎప్పుడు సెలెక్ట్ అవ్వక మునుపు కదా. అందరూ పెళ్లి కుమార్తెలే డ్యూటీలు పట్టుకుని ఉన్నారు. కొంతమంది డ్యూటీల్లో నూనె పోసుకున్న వాళ్ళు మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసుకున్న వాళ్ళు కాస్త ఆయన వచ్చినప్పటికి సెలెక్ట్ అయిపోయారు, వెళ్ళిపోయారు గదిలో. వీళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోయారు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయిపోయి ముందు నిలబడిపోయారు. ఇలాగే అర్థమైంది కదా. సో ఈ రెండు గ్రూపులు కూడా చూసన్ గ్రూప్స్, ఏర్పరచబడిన వారు, అంతిమ వరకు విశ్వాసంతో నిలబడిన వారు. ఆ రెండు గ్రూపులు హయ్యర్ గ్రేడ్ గ్రూపులు అవి. ఓకే సార్, ఇందాక మనం చూసిన ట్రీలో ఏ గ్రూప్ లో ఉన్నారు కదా, రెండు ఏ గ్రూప్ లో, రెండు బి గ్రూప్ లో ఉన్నాయి. ఆ బొమ్మ మీరు ఫోటో తీసుకున్నట్టున్నారు. ఆ ఏ గ్రూప్ లో వాళ్ళు అనమాట. ఏ గ్రూప్ లో వాళ్ళు పరలోక వాసులు. అవి రెండు పైకి 7:15 చూద్దామండి. చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాన ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. అంతేంది కదా. వీళ్ళ దేవుడు వదిలేశాడా? వదలలేదు. బుద్ధి లేని కన్యకలు మనం ఏం చెప్తారు మన దగ్గర? అవునండి. వీళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు. ఎవడే వాళ్ళు? వాళ్ళకి దేవుడు అది కప్పుతాడు, వస్త్రం కప్పాడంటే ఆ ఇల్లు కూడా పైన ఉండే వాళ్ళే. వీళ్ళు కూడా పరలోక వాసులే. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ప్రపంచాన్ని రూలింగ్ చేస్తారని మీరు తెలుసుకున్నారు. మరి వీళ్ళు చేస్తారు? అలాగా కొమ్మలు ఊపుకొని ఉంటారా? మట్టలు ఊపుతున్నారు. మట్టలు ఊపుకొని ఉంటారు. వీళ్ళు అలాగా అనుకునేవాడు చిన్నప్పుడు అంతా. వీళ్ళు అలాగా ఊపుకొని అన్నాళ్ళు ఊపుతారు రా బాబు, లక్షల సంవత్సరాలు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు పిలువబడిన వారు ఒకసారి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇది ఇరిమియా కదండి. 8:20. ఇరిమియా 8:20. కోతకాలము గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు ఇంకా డోర్ తెరిచే ఉందని పాస్టర్లు చెప్తారు కదా. నిజంగానే పాపం అది కరెక్ట్. డోర్ తెరిచే ఉంది. ఇప్పుడు కూడా మనం ఎంటర్ అవ్వచ్చు లోపలికి. ఒకవేళ ఇప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేసి ట్రూత్ ని వెతకకపోతే, ఇందాక నేను చెప్పిన 4 పాయింట్స్ వెతకకపోతే, ఒక టైం వస్తుంది డోర్ మూసేస్తాడు. అప్పుడు నువ్వు వెతుక్కున్నా లోపలికి వెళ్ళడానికి అవ్వదు. అది అక్కడ చెప్తున్నారు. ఆల్రెడీ డోర్ మూసేసిన తర్వాత ఏమవుతుంది అనేది
మనం ఏమయ్యారో వీఆర్ నాట్ సేవ్డ్. అవును. వీఆర్ నాట్ సేవ్డ్ అంటే నరకంలోకి వెళ్ళడం కాదు. మనం ఎక్కడ స్కిప్ అయిపోయామో, కిరీటాలు పెట్టుకుని సింహాసనం మీద కూర్చున్న ఆ ఆధిక్యత మీకు ఇవ్వబడింది, కానీ అది మిస్ అయిపోయారు. ఇప్పుడు 1 కొరింథీయులు 3:15 చదువు. 3:15 చదువు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. తప్పించుకుంటాడు వాడు. అవును. ఎందులో తప్పించుకుంటాడు? భూమి మీద వండుకొని తప్పించుకుంటాడు. పరలోక వాసం లభిస్తుంది, కానీ లోయర్ గ్రేడ్. ఇదే ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా చెప్తారు, యోహాను భూమి అంతటా ఉన్నతమైన వాడే కానీ పరలోకంలో లోయర్ గ్రేడ్ కన్నా తక్కువ అంటాడు. అంటే పరలోకంలో లోయర్ గ్రేడ్ ఉందంటే హయ్యర్ గ్రేడ్ ఉందంటేగా. హయ్యర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ 2 గ్రేడ్లు ఉన్నాయి పైన. హయ్యర్ గ్రేడ్ ఏమో సింహాసనం మీద కూర్చొని రూలింగ్ చేస్తారు, లోయర్ గ్రేడ్ ఏమో ఎదురుగా నిలబడి ఉంటారు అనమాట. అర్థమైంది ఇప్పుడు? ఓకే. కాబట్టి వీళ్ళకి డివైన్ నేచర్ లేదు. ఈ పీషానా గిహాన్ వీళ్ళకి డివైన్ నేచర్ లేదు. అంటే దేవదూతల రేంజే ఉంది తప్పించి దేవుని స్థాయి లేదు వీళ్ళకి. అమరత్వం లేదు. వీళ్ళు ఎప్పుడైనా చంపబడాలంటే చంపేసుకోవచ్చు వీళ్ళని. అమరత్వంలో ఉన్న వాళ్ళని చంపలేం. వాళ్ళు చావలేరు, మనం చంపలేం. దేవదూతలకు అలా కాదు, మార్టల్ బాడీస్ అవన్నీ. ఎప్పుడైనా చంపేయాలంటే చంపేయచ్చు వాళ్ళు. కాబట్టి ఆ హయ్యర్ గ్రేడ్ బాడీ వీళ్ళకి లేదు. సో వీళ్ళు నష్టపోయారు అనమాట. ఉన్నతమైన దేహాన్ని నష్టపోయారు. కీర్తనలు 45:14. ఇక్కడ చూడండి, కీర్తనలు 45:14. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దుకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించుచు ఆమె చెలికత్తెలైన కన్యకలను నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. 2 గ్రూపులు ఉన్నాయి కదా. ఒక అమ్మాయి వెళ్తుంది ముందు, పెళ్లి కూతురు అమ్మాయి. పెళ్లి కూతురు వెనకాల ఇంకొక గుంపు వెళ్తున్నారు. సేమ్ వాళ్ళ పెళ్లి కూతురులాగా అలంకరించుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు కూడా మన క్రిస్టియన్ మ్యారేజెస్ లో బ్రైడ్ వెళ్తా ఉంటది కదా, బ్రైడ్ వెనకాల చిన్నపిల్లలకి సేమ్ డ్రెస్ వేస్తారు, బుట్టలో పువ్వులు అవి వేసి పంపిస్తా ఉంటారు. అదెందుకు? ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. చెలికత్తెలు అనమాట వాళ్ళందరూ. సేమ్ వీళ్ళు కూడా బ్రైడ్ లాగా తయారవుతారు, కానీ బ్రైడ్కి ఒక్క కిరీటం ఉంటుంది, వీళ్ళకి ఆ కిరీటం పెట్టరు. ఈ బ్రైడ్ మేడ్స్ అంటారు వీళ్ళని. వీళ్ళకి ఆ కిరీటం పెట్టరు, ఆవిడికి పెడతారు. ఆమె వెళ్ళి పెళ్ళికొడుకు పక్కన కూర్చుంటది, వీళ్ళు నిల్చుని పోతారు అనమాట. సో ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి కదా. పరలోకంలో కూడా ఇదే స్థితి. మనందరూ వెళ్తాం. ఒక 50 మంది ఉన్నాం అనుకోండి, అందులో ఒక 20 మందో 15 మందో సెలెక్ట్ అయితే వాళ్ళు కాస్త రూలర్స్ లోకి వెళ్ళిపోతారు. మిగతా 35 మంది సెలెక్ట్ అవ్వలేకపోయాం కదా. మనం ఆ ఎదురుగా వాళ్ళు చెప్పిన పని చేయడానికి కొమ్మలు ఒప్పుకొని నిలబడాలి అంతే. నిజంగా కొమ్మలో ఒప్పుకొని ఉంటారా ఇల్లు అనేది కొంచెం కిందకి వెళ్తే తెలుస్తుంది. ఓకే సార్, ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. ప్రకటన 7:15. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తా ఉంటారు. ఆసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పాడు కదా. కప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? వాట్ డస్ దిస్ మీన్? కంటిన్యూస్ అండ్ పేమెంట్ సర్వీస్ ఆఫ్ చర్చ్ క్లాస్ వాళ్ళు ఆదికాండం 28:12 అండి. అప్పుడు అతడు వీళ్ళు ఏం చేస్తారో చెప్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆడ ప్రకటనలో రాస్తారు కొమ్మలు ఉప్పుకుంటా ఉంటారంటే, కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ కొమ్మలు ఉప్పుకుని ఎలా ఉంటారా బాబు అని నాకు చిన్నప్పుడు అనిపించేది. అంచేత వాళ్ళు ఏం చేస్తారో తెలియాలి కదా మనకి. చూడండి 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. ఏం కళ చూసాడు? ఈ కళ మీకు బోల్డ్ ఫేమస్, అస్తమానం చెప్తా ఉంటారు మన చర్చిలో కదా. యాకోబేనా కంటాడు ఈ కళ? దేనికి అన్నాడు? ఇది వృత్తి పుణ్యానికి ఏమీ రావు. మన బైబిల్లో ఏమి ఊరకనే రాయరు. ప్రతి దాంట్లో ఏదో మీనింగ్ ఉంటుంది. మనం తెలుసుకోలేకపోతే అది మందే ఫెయిల్యూర్, కానీ బైబిల్ ఫెయిల్యూర్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చెప్తారంటే దేవదూతలు ఎక్కుతా దిగుతా ఉంటారు. ఎక్కడికి ఎక్కుతున్నారు, ఎక్కడికి దిగుతున్నారు? పరలోకంకి వెళ్తున్నారు దేవుడి దగ్గరికి, మళ్ళీ భూమి మీదకి వస్తున్నారు. కింద ఎవరో ఉంటే కదా భూమి మీదకి వస్తారు. సో పరలోకం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ కిందకి దిగి వీళ్ళకి డైరెక్షన్ ఇస్తారు.
ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దావీదు ఈ ఎవరు సొలొమోను వీళ్ళందరూ పరిపాలిస్తున్నప్పుడు మీరు గమనించండి, ప్రవక్తలు ఉండేవారు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఆదేశం వీళ్ళకి రావాలి అంటే వీళ్ళు వెళ్ళి ప్రవక్తలకి చెప్పేవారు, ఇదిగో మేము ఇలా చేయాలనుకుంటున్నాము, దేవుడు ఏమంటాడు చూడండి అంటే, మీరు రేపు రండి నేను కనుక్కొని చెప్తానంటే ప్రవక్త. ఆ మరుసటి రోజు వెళ్ళేటప్పుడు దేవుడు ఇలా చెప్పాడు నాకు, మీరు అలా చేయండి అంటాడు. సో దేవుడికి రాజులకి మధ్యవర్తులుగా ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు రెండవ రాకడలో మనందరం పునరుద్ధానం అవుతాం కదా. పునరుద్ధానం అయ్యి అక్కడ కొమ్మలు ఊపుకుంటారని అనుకుంటున్నాం కదా. కొమ్మ ఊపుకోవడం కాదు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి కింద ఉన్న రాజులు భౌతికంగా ఉంటారు కదా, ఫిజికల్ బాడీస్ తో, ఈ రాజులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ పని, పైకి కిందికి తిరుగుతారు. మెసెంజర్స్ అన్నమాట. అప్పుడు ఇన్స్ట్రక్షన్, మెసెంజర్కి ఇన్స్ట్రక్షన్ ఎవరిస్తున్నారు? మనలో నుంచే సెలెక్ట్ అయ్యి కిరీటం ఎత్తుని ఆ సింహాసనం మీద కూర్చున్నారు మన వాళ్ళు కూడాను. కానీ గ్రేడ్ మారిపోయింది. ఇప్పుడు ద్రౌపది ముర్ము అన్నప్పుడు మనకు రాష్ట్రపతి. మొన్న ఎప్పుడో ఈ యొక్క ఫేస్బుక్ లో ఎక్కడో ఒక పోస్ట్ చూశాను, ఎవరతను అమిత్ షా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, ద్రౌపది ముర్ము పక్కన ఇలా నిల్చొని ఉంది. ప్రెసిడెంట్ కాకముందు అది మనోళ్ళు వాళ్ళని తగ్గించడానికని వేశారు. చూసా ప్రెసిడెంట్ గారిని నిలబెట్టి ఎవరు అమిత్ షా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు అని అంటారని ఆ ఫోటో వేశారు. అది చూసి నేను కూడా షాక్ అయ్యాను, ఇదేంటి ఇలా ఉందని. చూస్తే అప్పుడు ద్రౌపది ముర్ము వేరేలా ఉండేది కదా. ఇప్పుడంటే రాష్ట్రపతి అయ్యాక ఆవిడ షేపులు అవన్నీ మారిపోయి మంచిగా డీసెంట్ గా ఉంటుంది. అప్పుడు పాపం అలా నిల్చుని ఉంది. అంటే ఒకప్పుడు అమిత్ షా దగ్గర నిల్చుని ఉండే లేడీ ఈ రోజు మనకి ప్రెసిడెంట్ అయితే అమిత్ షా వెళ్ళి అక్కడ నిల్చోవాలి ఇలాగా కదా. సో ఇక్కడ మన కేసులో కూడా మనలో నుంచే వెళ్ళిన వాళ్ళు వెళ్ళి సింహాసనాల మీద కూర్చుని ఉంటారు అక్కడ. మనం వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చేయాలా. మనం ఫెయిల్యూర్ అయిపోయాం కదా, బుద్ధిలేని కన్యకుల బ్యాచ్ లో ఉండిపోయాం మనం. వాళ్ళందరూ బుద్ధిగల కన్యకుల్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి కుడిటాల మీద కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనం పోయి భూమి మీదకి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి రావాలి అవన్నీ. మరి ఇలా చెప్పారు మీ దేవుడు, ఆ ప్రకారం చేయండి రా. అర్థమవుతుందా? సో వీళ్ళ డ్యూటీస్ కూడా ఇక్కడ చెప్పబడతాయని నేను మొన్న వాయిస్ మెసేజ్ లో చెప్పాను. పునరుద్ధానాలు ఎలా అవుతాయి, ఎలా అవుతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పునరుద్ధానం కదా. అదే ఫస్ట్ పునరుద్ధానం వాళ్ళది, వీళ్ళది రెండో పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం వాళ్ళు రాజులు అయితే, రెండో పునరుద్ధానం వాళ్ళు మెసెంజర్స్ అవుతారు. ఓకే సార్, వీళ్ళిద్దరూ కూడా పరలోకవాసులై ఉంటారు. రైట్, ఇప్పుడు ఒకసారి ఏషియాకి వెళ్ళిపోదాం. ఏషియా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి యొక్క శబ్దము నీ చెవులకు వినబడును. అప్పటికి హోలీ స్పిరిట్ లేదండి, గమనించండి. ఇప్పుడు ఇలాంటి మాట ఎవరికైనా చెప్పాను, పరిశుద్ధాత్మ నడిపింపండి అది అని చెప్పేస్తాం. ఇప్పుడు యెషయా రాసినప్పటికీ హోలీ స్పిరిట్ లేదు. మరి ఎవరి గురించి రాశాడు ఇతను? ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే రాశాడు. వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత భూమి మీదకి దిగుతారు కదా. వచ్చిన తర్వాత నువ్వు ఒక తప్పు చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక లంచం తీసుకోవాలనుకుంటున్నావు, ఎవరినో మోసం చేయాలనుకుంటున్నావు. అప్పుడు నీ దగ్గర వచ్చి చెవిలో చెప్తాడు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే అలాగవుతుంది, అలా చేస్తే ఇలాగవుతుంది, నీ ఇష్టం అని చెప్తాడు నీకు. నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైన మళ్ళీ చదువు ఒకసారి అర్థం అవుతుంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినిపిస్తుంది. చెప్తా ఉంటది, నీ మనసుకి వినిపిస్తుంది, బయటికి ఏమీ వినిపించదు. కానీ ఇది కరెక్ట్, ఇది తప్పు. ఇప్పుడు తల్లిదండ్రులకి చాలా మంది అన్నం పెట్టట్లేదు ఈవేళ కదా. వాళ్ళేమో వాళ్ళ జీవితకాలం కష్టపడి మనల్ని పెంచారు, మనమేమో వాళ్ళకి అన్నం పెట్టాం, సమాధి మాత్రం ఘనంగా కట్టిస్తాం పెద్ద బిల్డింగ్ లాగా. అప్పుడు మనం అలా చేస్తున్నప్పుడు మనకు చెప్పలేదు ఎవరో చెప్పుంటారు కదా, అరే అలా చేయకూడదురా అమ్మని నాన్నని అని చెప్పే ఉంటారు. మనుషులు చెప్పడం కాదు, నీ మనస్సుకు అనిపిస్తూ ఉంటుంది. అలాగనే జరుగుతుందని చెప్తున్నాడు. అప్పుడు కూడా ప్రత్యేకంగా దేవదూతలు రెక్కలు కట్టుకుని వచ్చి నీకేం చెప్పిరు, వాళ్ళు కనబడరు, ఇన్విజిబుల్ కదా వీళ్ళందరూ. వాళ్ళు ఎవరికైనా కనబడాలనుకుంటే కనబడతారు, కనబడకూడదు అంటే కనబడడం మానేస్తారు. కాబట్టి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మనకి ఇన్స్ట్రక్షన్ వెనక నుంచి ఇవ్వబడుతుంది. ఆ ప్రకారం మనం చేస్తూ ఉండాలి.
ఒకవేళ చేయకపోతే ఫలితం కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు లంచం తీసుకోవద్దని చెప్పాడు, తీసుకున్నాను, వెంటనే నన్ను ఎవడో వచ్చి అరెస్ట్ చేసేయడో, నేను దొరికిపోవడమో, జైలుకి వెళ్ళిపోవడమో ఏదో జరుగుతుంది. ఆ విధంగా నువ్వు తీసుకోవడం మానేస్తావు కదా. అప్పుడు నీ కన్నులారు నన్ను ఏం బాధలు పెట్టారో ఆ సిబిఐ వాళ్ళు వచ్చి నువ్వు చూసిన తర్వాత నువ్వెలా పక్క సీట్లో కూర్చొని అన్ని చూస్తున్నావు కదా, నువ్వెలా తీసుకుంటావు లంచం? ఆ విధంగా దేవుడు లోకాన్ని సరి చేసేస్తుంటాడు ఈ 1000 years లో. వెంటనే ఎవడు తప్పు చేశాడో వాడికి వెంటనే పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ చూసిన తర్వాత పక్కడు తప్పు చేయడం మానేస్తాడు. ఆ విధంగా గ్రాడ్యువల్ గా ఇప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ పెట్టేశారు, దొంగతనాలు తగ్గిపోతాయి. ఇప్పుడు బట్టల షాపుల్లోకి వెళ్ళి ఆడవాళ్ళు బురకాలు వేసుకుని అలాగే చీరలు దాచీలు అవన్నీ టీవీలో చూస్తున్నాం కదా, సీసీ కెమెరాలు. అప్పుడు చూశాక ఇప్పుడు నేనే ఒక ఆడదాన్ని అనుకోండి, నేను కూడా అలాగే చేయాలనుకుంటాను, కానీ అది చూసిన తర్వాత నేను చేయడం మానేస్తాను. సో దేవుడు నీతిని ఆ విధంగా భూమి మీద ఎస్టాబ్లిష్ చేస్తాడు, క్రమబద్ధీకరించేస్తాడు. అంతేగాని పోలీసు వాడు ఎవడు ఉండడు, వీళ్ళే పోలీసులు. ఎవరు? ఈ ఇన్విజిబుల్ దేవదూతులే మనకు పోలీసులు చెప్పేస్తుంటారు. మనం ఒరిజినల్ పోలీసులు కరెక్ట్ కాదు వాళ్ళు, అందుకని అక్కడ బొమ్మ వేసాడు చూడండి, దే ఆర్ ద పోలీస్. యెషయా 11:19 నా పరిశుద్ధ పర్వతం అంతటిను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి. అంటే యెహోవా అంటే ఏమి? నీతి కదా. నీతిని గురించిన జ్ఞానంతో లోకము నిండిపోతుంది. ఇక్కడ ఎవరికి హాని చేయరు. ఎందుకంటే హాని చేస్తే ఏమవుతుందో వాడు ప్రత్యక్షంగా ఫలితంగా చూస్తున్నాడు కాబట్టి హాని చేయరు. మీకు అర్థమైంది కదా. ఆ రెండో గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు మనకి ఒకవేళ రెండో గ్రూప్ వాళ్ళు కానీ పైన ఉంటే టైం లైన్ వచ్చినప్పుడు వాళ్ళు పైన ఉన్నారు కింద ఉన్నారు తెలుస్తుంది, అది వేరే విషయం. ఉదాహరణకి చెప్తున్నాను, సెకండ్ గ్రూప్ వాళ్ళు పైన ఉంటే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు. ఈవేళ శనివారం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకుందాం అని మీకు ఎవరో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు బ్రెయిన్లో. నేను చెప్పానని మీరు రావడం కాదు, మోసెస్ చెప్పాడని మీరు రావడం కాదు, మీ మనసులో తట్టింది ఆ భావన. అది ఎవరు చెప్పారు? మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, సడన్ గా మనం రోడ్డు క్రాస్ చేస్తుంటే టక్కన ఆగుతాం, మన ముందు నుంచి బస్సు వెళ్ళిపోతుంది. అలాంటి అనుభవాలు చాలా మందికి జరుగుతాయి. ఒక్క అడుగు ముందేసి ఉంటే బస్సు కిందకి వెళ్ళిపోతుంటారు బాబు అనుకుంటాం కదా. ఎవరు లాగాడు మిమ్మల్ని వెనక్కి? ఎవరు ఆగమంటే ఆగారు? ఎవరో ఒకళ్ళు ఏదో చేసినట్టుగానే ఆగిపోయారు కదా. దాట్ ఈస్ దిస్ ఇన్విజిబుల్ పవర్స్. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మనకి. వీళ్ళని ఓవర్కమ్ చేసి మనం ఎప్పుడైతే పని చేసామో తగిన ఫలితం వెంటనే గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ వచ్చేస్తుంది. రైట్? అనుభవంతో తెలుసుకోండి. ఓకే, ఇంకొకటి ఉన్నది చూద్దాము. ఇది గ్రాడ్యువల్ గా అందరికి స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి రేపటి నుంచి మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలాగ మన జీవితాల్లో కూడా జరిగినప్పుడు ఎవడైనా అడ్డాడా, ఎవడు అడ్డినట్టు ఆగాను బాబు, భలే అయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోను అని అనిపిస్తుంది. ఎవరు అడ్డారు అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకి ఈ పాటలు నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని ఎవరు ఆపారు, ఎవరు నడిపించారు మిమ్మల్ని ఈ విధంగా, అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దం మీ చెవులకు వినబడి. అర్థమైందా? ఆ శబ్దాలు చేసేది ఈ రెండో గ్రూప్ వాళ్ళు. రైట్ సార్? రెండో నది అయిపోయిందా? అవునండి. మూడో నదికి వెళ్ళిపోదాం జోరుగా. ఓకే, ఆదికాండం 2:14 వచ్చింది. మూడవ నది పేరు హిద్దికేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. ఈ హిద్దికేలుకి మారు పేరు ఏంటంటే టైగ్రస్ అని పెట్టుకున్నాం. ఏమండి, NIV బైబిల్లో టైగ్రస్ అనే ఉంటుంది. ఇప్పుడు ఈ టైగ్రస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మొత్తానికి ఇదంతా కూడా ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చాయి. ఒకసారి రండి అపోస్తల కార్యంకి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యం 7:2. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండుటకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అంటే ఈ మెసొపొటామియా అనే ప్రాంతంలో ఇది నడుస్తుంది. ఏది? టైగ్రస్ నది. ఓకే సార్.
సో అబ్రహాము ప్రారంభ కాలంలో అబ్రహాముకు వాగ్దానం చేయబడింది, ఏం చేశాడు? నీ ద్వారా ప్రపంచంలో ఉన్న జనులందరూ ఆశీర్వదింపబడతారు అని చెప్పారు కదా. అవునండి. ప్రపంచం ఆ ఆశీర్వాదం వీళ్ళకి ఎక్కడే వచ్చారు? మెసొపొటామియా దగ్గర. అంటే అక్కడ టైగ్రస్ నది అక్కడ స్టార్ట్ అవుతుంది, అది లెక్క వాళ్ళకి. సో ఇప్పుడు అక్కడ మొదలుపెట్టి ఎవరు వీళ్ళని ఈ టైగ్రస్ నది కూడా మరి నది అంటే నది కాదు కదా, మనుషులు కదా వాళ్ళు. ఎవరు ఈ మనుషులు? ఈ టైగ్రస్ నది ఎవరిని సూచిస్తుంది అంటే హెబ్రీ 11వ అధ్యాయంకి రెండవ దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. చదవండి. గుడ్ రిపోర్ట్. పెద్దలందరూ సాక్ష్యం పొందారు. ఏ పెద్దలు అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. ఏబేలు దగ్గర నుంచి ఎవరు బాప్టిజం ఇచ్చే యోహానా, చాలా ఉంది. అదంతా చదవక్కర్లేదు, లాస్ట్ వరకు లాస్ట్ వచ్చేస్తుంది చూడండి. వారు ఇంకా వాళ్ళకి పొందవలసింది పొందుకోలేదని ఉంటుంది. ఆ విశ్వాసం బట్టి నీతిమంత సాక్ష్యం పొందాను, అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు. ఏబేలు దగ్గర నుంచి బాప్టిజం ఇచ్చే యోహాను వరకు వాళ్ళు విశ్వాస వీరులు అంటాం మనం. ఈ విశ్వాస వీరులందరూ ఈ టైగ్రస్ నదిని సూచిస్తారు. వీళ్ళు ఎక్కడ పునరుద్ధానం అవ్వాలి? భూమి మీద పునరుద్ధానం అవ్వాలి. వీళ్ళు పరలోకవాసులు కాదు. ఇందాక 2 గ్రూపులు పరలోకవాసులు, ఇప్పుడు వీళ్ళు ఉండేది భూలోకవాసులు. వీళ్ళు టైగ్రస్ నదిలో విశ్వాస వీరులు అందరూ పునరుద్ధానం అవుతారు కదా. ఆ పునరుద్ధానం అయిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భూమి మీద ఉంటారు. భూమి మీద ఉండి ఇక్కడ రాశారు చూడండి, ఏబేల్ దగ్గర నుంచి జాన్ ది బాప్టిస్ట్ వరకు. అంటే ఆ హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంటారు. ఈ లిస్ట్ అంతా ఉంటుంది, కానీ 2వ వచనంలో లేదండి. 11వ అధ్యాయం 11:35 చూడు. 11:35 అండి. ఆ స్త్రీలు మృతులైన వారి పునరుత్థానం వలన మరలా పొందితిరి. కొందరైతే మరి శ్రేష్టము పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడితిరి. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం వీళ్ళకి రావాల్సి ఉంది. శ్రేష్టమైన పునరుద్ధానం అంటే వీళ్ళు భూమి మీద పునరుద్ధానం అయ్యే వాళ్ళలో స్పెషల్. శ్రేష్టమైన పునరుద్ధానం వచ్చిందా వీళ్ళకి? లేదు. వచ్చిందా లేదో చూడండి, ఆ కిందకు ఉంటుంది కొంచెం. పొందగోరి విడుదల పొందక యాతన పెట్టబడితిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించి 40 మీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారే మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అది మీ గురించి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఈ పరలోక వాసులు ఇంకా కౌంట్ కంప్లీట్ అవ్వలేదనేసి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదండి. వీళ్ళ కౌంట్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఇస్తాడు అనమాట. అది అక్కడ పౌలు చెప్పాడు. రైట్ సార్. ఆడ మా పరలోకంలో ఇంకా 1,44,000 మంది కంప్లీట్ అయిపోతే అప్పుడు వీళ్ళందరికీ పునరుద్ధానాలు లభిస్తాయి. ఇప్పుడు జస్ట్ అన్ని అయిపోయాయి, లాస్ట్ మినిట్ లో ఉన్నాము. వీళ్ళు ఎప్పుడు పునరుద్ధానాలు స్టార్ట్ అవుతాయో ఈ విశ్వాస వీరులకి, అప్పటికి మనం కనులారా చూస్తాం. వీళ్ళు ఎందుకంటే భౌతికంగా కనిపిస్తారు. ఇందాకటి వాళ్ళు అంటే ఏంజల్స్, వాళ్ళందరూ దేవదూతలు. వాళ్ళు కనబడాలనుకుంటే కనబడతారు, లేదంటే కనబడరు. వీళ్ళు అలా కాదు, భౌతికంగా కనబడతారు. వీళ్ళు ఎలా కనబడతారో ఏంటో చూద్దాం ఒకసారి. 45 కీర్తన 45:16. దీనికన్నా ముందు ఒక్క నిమిషం. వీళ్ళందరూ భూమి మీదకి వచ్చి ఏడ్ చేస్తారంటే శ్రేష్టమైన పునరుద్ధానం అన్నారు కదా. వీళ్ళే భూమి మీద ఉన్న జనులందరినీ పరిపాలిస్తారు. ఇస్రాయేల్ ఇప్పుడు మీకు యూట్యూబ్ లో ఇస్రాయేల్ మొత్తం అంతా ప్రపంచంతో ఇస్రాయేల్ రూలింగ్ లోకి వెళ్ళిపోద్దండి అని చెప్తా ఉన్నారు కదా కొంతమంది. ఇప్పుడు వెళ్ళదు, వాళ్ళు లేఖనం చూసి చెప్తున్నారు, అప్పుడు వెళ్తుంది. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ పునరుద్ధానులు అయితే వాళ్ళకి మొత్తం ప్రపంచం అప్పచెప్పబడుతుంది. అప్పుడు 1 man రూల్ అని అంటారు కదా. 1 man రూల్ ఎవరు? 1 man ఎవరు? జీసస్ క్రైస్ట్. వీళ్ళు ఆయనకి రిప్రజెంటేటివ్ గా భూమి మీద అంతా పరిపాలన చేస్తారు ఇశ్రాయేలీలు. ఓకే, అందుకని వీళ్ళు శ్రేష్టమైన పునరుద్ధానం పొందుతారు. ఎక్కడ? భూమి మీద, పైన కాదు. పైన శ్రేష్టమైనది వేరు. ఓకే, ఇప్పుడు చదవండి. 45:16. చదవండి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందురు, భూమి అంతటా నీవు వారికి అధికారులుగాను నియమించదవు. నా మాట అన్నమాట అది నేను చెప్పింది. ఈ ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి కొంచెం. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. ఇప్పుడు యేసు ప్రభువుతో చెప్తున్న మాట ఇది.
యేసు ప్రభు పితరులు ఎవరు? యేసు పితరులు అబ్రహాము, ఇస్సాకు, ఓకే. యాకోబు, వీళ్ళు కదా. అవునవును. మాటి వాళ్ళ పేర్లు చెప్తా ఉంటారు. అక్కడి నుంచి దావీదు సంతానం అన్నమాట. వాళ్ళందరూ ఏమవుతారు యేసు ప్రభుకి? పితరులు. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. పోయారు. వీళ్ళందరినీ ఎవరు లేపుతారు? ఈయన నేపాలి. యేసు ప్రభు లేపుతాడు. ఈయన లేపితే వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు? కుమారులు అవుతారు కదా. ఆవిడలాగా అడుగుతున్నాను. వాళ్ళ అమ్మ అయితే మా నాన్నకి ఏమవుతాడు ఏదో అడిగింది కదా, పొలిటికల్ లీడర్ ఒక ఆవిడ. అలాగా ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళందరినీ లేపుతాడు. ఎవరిని లేపుతున్నారు? వాళ్ళ పితరులనే లేపుతున్నాడు. లేపినప్పుడు పితరులందరూ ఈయనకి ఏమవుతారు? కుమారులు అవుతారు. భూమి అంతటా నీవు వారిని అధికారులను గాను నియమించదు. లేపి వాళ్ళకి జీవం ఇచ్చి వాళ్ళని లేపి మా తండ్రి, తాత, ముత్తాత అందరినీ నేను లేపి వాళ్ళందరికీ పరిపాలనా అధికారాన్ని ఇస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా. వాళ్ళందరూ వాళ్ళ గురించి మనం మామూలుగా మన నామినల్ క్రిస్టియానిటీలో ఏమనుకుంటారు? వాళ్ళందరూ పరలోకంలో ఉన్నారు అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటిది? లేఖనం నేను చెప్పింది కాదు. వాళ్ళందరినీ లేపి వాళ్ళకి భూమి మీద రాజ్య పరిపాలన అధికారాన్ని ఇస్తాడు. పరలోకంలో రాజ్య పరిపాలన ఎవరు చేస్తున్నారు? 1,44,000 మంది. ఫస్ట్ అది ఎవరు అంటారు? మొదటి నది పిషాన్ నది వాళ్ళు అక్కడ చేస్తున్నారు. భూమి మీద ఎవరు చేస్తారు? టైగ్రస్ నది వాళ్ళు భూమి మీద చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు మరి వీళ్ళు ఇది చేయాలంటే జనం ఉండాలి కదా, లేకపోతే ఎవరిని పరిపాలిస్తారు వీళ్ళందరూ వచ్చి? కాబట్టి జనం దగ్గరికి వెళ్దాం. ఒకసారి మ్యాచ్ కూడా చదివేస్తే మత్తయి 1:18. మత్తయి 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడి ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అనెను. అయిపోయిందండి. ఇంకా ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని తెలిసిన స్టోరీ కానీ ఎందుకు చదివిస్తున్నానో చెప్తాను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరుగును. ఇమ్మానుయేలును అని పేరునకు భాషాంతరం మన దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఎందుకు ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా. ఆయన బర్త్డే. ఓకే. ఇక్కడ మనం గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే, యోసేపు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోక మునిపే చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు యోసేపు విశ్వాస వీరులోకి వస్తాడా రాడా? ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే దేవదూత చెప్పిన మాటలు విశ్వసించడం. యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న తర్వాత, ఆయన ప్రచారం చేసిన తర్వాత, హోలీ స్పిరిట్ ని భూమి మీదకి రప్పించిన తర్వాత ఎవరెవరు అన్యుల మీద కూడా అదంతా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళందరూ యేసుక్రీస్తు బ్యాచ్ లోకి వచ్చేస్తారు మనలాగా. కానీ యేసుక్రీస్తు చనిపోక మునిపే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈయన విశ్వాస వీరుల్లోకి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి అంటే, ఈ స్టోరీ ఇప్పుడు మీరు చదివారు కదా, దేవదూత ఏదో కథ చెప్పింది ఆయన. ఆ కథని నమ్మాడు. విశ్వాస వీరులు అందరూ కూడా అదే నమ్మారు. ఏబేలు యేసుక్రీస్తు తెలిసేటి. కానీ ఏబేలు ఏమిచ్చాడు? రక్తాన్ని బలిగా అర్చాడు. ఆ రెండో ఆయన ఎవరు? ఏబేలు తమ్ముడు అని. కయీను ఏమిచ్చాడు? రక్తం ఇవ్వలేదు.
ఆయన పండించిన పంట తీసుకొచ్చి ఇచ్చాడు, ఏదో ఒకటి చేసి ఇచ్చాడు కదా. దేవుడు దేన్ని అంగీకరించాడు? ఆయన శ్రేష్టమైన ఏబేలుని ఎందుకు అంగీకరించాడు? ఈయన తప్పు చేశాడు, ఆయన పండించింది ఆయన ఇచ్చాడు, ఈయన తయారు పెంచుకున్నా ఈయన ఇచ్చాడు. దేవుడు తప్పు చేస్తున్నాడు కదా అనిపించలేదు? శ్రేష్టమైనది అంగీకరించాడు దేవుడు. శ్రేష్టం అని నువ్వు ఎలా చెప్పేస్తావు? ఏమి వీడి శ్రేష్టం కాదేంటి? వీడు పంటలో ఫస్ట్ పంట తీసి ఇచ్చాడు, ఎందుకు కాదు ఇతండి శ్రేష్టము? ఎవరు పండి ఈయన పంట పొలం వేసుకుని ఆయన ప్రథమ ఫలం ఇచ్చాడు, వాడు గొర్రెలు మోపుకుంటున్నాడు, వాడు ప్రథమ ఫలం ఇచ్చాడు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దీన్ని యాక్సెప్ట్ చేయలేదట. అది పక్షపాతం కదా మీ దేవుడికి అనిపిస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే, ఏబేలు దేనిని ఫాలో అయ్యాడంటే పాప పరిహారార్థం రక్త తర్పణం అవసరం, ఆ నాన్నగారు చెప్పుకుంటారు వాడికి. దాన్ని అనుసరించి రాబోయే కాలంలో నా రక్తంతోనే నా పాపాలు పరిహారం అవుతాయని నమ్మాడు కాబట్టి దాన్ని ఫాలో అయ్యాడు. ఆయన కావాలంటే ఆయన కూడా ఈ ధాన్యం అవన్నీ ఇవ్వచ్చు, కానీ ఆయన అది నమ్ముకున్నాడు కాబట్టి అలా. అలాగనే రాబోయే కాలంలో యేసు అని ఆయన వచ్చి నన్ను రక్షిస్తాడని నమ్మిన వాళ్ళే విశ్వాస వీరులు. వాళ్ళు యేసుని చూడలేదు, కానీ యేసుని గురించి లేఖనాల్లో రాయబడిన లేఖనాల్ని నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళు విశ్వాస వీరులు అయ్యారు. ఈ లేఖనాలు నమ్మిన వాళ్ళలో ఆఖరణ యోసేపు ఉన్నాడు. ఎందుకంటే ఈయన కూడా దేవదూత చెప్పిన మాట నమ్మి పాపం ఆవిడ్ని ఇన్సల్ట్ చేయకుండా ఏలుకున్నాడు. ఆ రోజుల్లో అలా చేస్తే ఆవిడ్ని రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారని, రాళ్ళతో కొట్టి చంపేయాలి మరియమ్మని. కానీ అతను అట్లా చేయలేదు. సో ఆయనకి దేవుని పట్ల, దేవదూత పట్ల, దేవదూత చెప్పిన మాటల పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈయన కూడా విశ్వాస వీరుల్లో లాస్ట్ పర్సన్ అవుతాడు. ఏం సార్? ఓకే, మరి మరియమ్మ అవుతుందా విశ్వాస వీరుల్లో? అవుతుంది. అవుతుందా? మరియమ్మ అవదు. మరియమ్మ అవదు, ఎందుకంటే మరియమ్మ కొత్త నిబంధన బ్యాచ్ లోకి వచ్చేది, హోలీ స్పిరిట్ వచ్చిన తర్వాత కదా. యేసు ప్రభు చనిపోయాడు, 50 రోజుల తర్వాత హోలీ స్పిరిట్ వచ్చింది, ఆవిడ మీద కూడా వచ్చింది కదా. యేసుక్రీస్తు శిష్యులు, ఆ మరియమ్మ, వీళ్ళందరూ ఒక బ్యాచ్. వాళ్ళు క్రీస్తు శకం వాళ్ళు. క్రీస్తు పూర్వంలోకి యేసేపు వెళ్తాడు, క్రీస్తు శకంలోకి మరియమ్మ వస్తుంది. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పాఠం అది రాశారు. ఒకసారి ఇక్కడికి వచ్చాను బాబు. అపోస్తలుల గారు 1:14 ఉందండి పైన. అవునా? చూడండి. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు హోలీ స్పిరిట్ వచ్చినప్పటికి ఈవిడ ఉంది, అతను లేడు. హోలీ స్పిరిట్ ఆమె మీద కూడా వచ్చింది కాబట్టి ఆయన కొత్త నిబంధన బ్యాచ్ లోకి వచ్చేస్తుంది ఆవిడ. 2:17కి వెళ్ళమ్మా. 2:17 అపోస్తలుల కార్యం 2:17. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శన కాలము కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. మీ వృద్ధులు కలలు కంటారు, యవ్వనులకు దర్శనం. అది ఒక కాంప్లికేటెడ్, కేర్ఫుల్ గా వినండి, నిద్రపోకండి. ఈ యవ్వనులు, వృద్ధులు అని 2 బ్యాచ్ ఇచ్చాడు కదా. అప్పుడు మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఆలు వేరు వీళ్ళు వేరు అనుకుంటున్నారా? యవనస్తులు వేరు వృద్ధులు వేరు అనుకుంటున్నారా? అలా కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే. ఎందుకు ఎలాగంటే, ఇప్పుడు ఈ పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వృద్ధులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దర్శనాలు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. వృద్ధులు కలలు కంటున్నారు అంటే వాళ్ళకి అన్ని చూపిస్తున్నాడు కదా దేవుడు, ఇలాగవుతుంది అలాగవుతుంది అది ఇది అన్ని చెప్పినప్పుడు అవన్నీ వాళ్ళకి ఇప్పుడు యెషయా, ఇర్మియా వీళ్ళందరూ రాశారు కదా. ఇవన్నీ వాళ్ళకి అప్పుడు డ్రీమ్స్, కనులారా వాళ్ళు చూడలేదు, ప్రవచనాలు చెప్తున్నారు. జరగబోయే కాలంలో జరిగే విషయాలన్నీ వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళకి కూడా తెలియదు అవి ఎలా జరుగుతాయని. అక్కడ అలాగ వచ్చింది, అది అలా చెప్పి పడేస్తున్నారు, లేదంటే రాసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు పునరుద్ధానాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళందరూ పునరుద్ధానం అవుతారు. ఎవరు? ఆ యెషయా, ఇర్మియా, వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళు ముసలోళ్ళు అప్పుడు. ఇప్పుడు పునరుద్ధానాలు అయినప్పుడు యవనస్తులుగా పునరుద్ధానం అవుతారు. ఓకే సార్, అందుకే వాళ్ళకి దర్శనాలు. సేమ్ పర్సన్స్. వాళ్ళు అప్పుడు స్వప్నంలో చూసినవి ఇప్పుడు ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నారు, విజిబుల్ గా చూస్తారు.
వాళ్ళప్పుడు ఇప్పుడు యోహాన్ ఉన్నాడు అనుకోండి, యోహాన్ అక్కడ ఏం చూశాడు? అగ్ని గోళాలు వంటివి అలా వచ్చి పడిపోతున్నాయి అని ఏదో చూశాడు, రాశాడు. ఇప్పుడు యోహాను పునరుద్ధరణ అయ్యాడు అనుకో, అంటే ఆవిడ యోహాన్ లేడు లిస్ట్ లో, ఇప్పుడు దానియేలు అయ్యాడు అనుకో. పోనీ దానియేలు చెప్పాడు కదా, ఆ నా పెద్ద విగ్రహం పడిపోవడం అవన్నీ, ఆవిడ లెగిస్తాడు. ఎలా లెగిస్తాడు? యంగ్ బాయ్ లాగా లెగిస్తాడు, యంగ్ 30 ఏళ్ళ వయసులో లెగిస్తాడు. లెగిసినప్పుడు అప్పుడు అతను చూశాడు కదా, అది అంతే ఇప్పుడు ప్రత్యక్షంగా గమనిస్తాడు. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇంకో గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇంకో గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో ట్రంప్ గవర్నమెంట్ లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదో వస్తుంది. ఒకే రాజు పరిపాలించాలనే సిస్టమ్ ఉండేది. ఒకే రాజు నిమ్రోద్ కాలంలో పెట్టాడు ఇది, 1 మ్యాన్ రూల్ ప్రపంచం అంతా. ఆడు అలాగే చేయాలనుకున్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకం అది. కాబట్టి నిమ్రోద్ని దెబ్బేశాడు దేవుడు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా 1 వరల్డ్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ట్రంప్ అవుతాడో లేకపోతే ఇంకొకటి అవుతాడో అనుకుంటున్నాం మనం. ఆ 1 వరల్డ్ గవర్నమెంట్ లో ట్రంప్ గింపు కాదు, యేసు ప్రభు ఉంటాడు 1 వరల్డ్ లో. అతని ఆధ్వర్యంలో ప్రపంచం అంతా వీళ్ళందరూ పరిపాలిస్తా ఉంటారు. అప్పుడు ఈ ప్రవక్తలు, ఈ వృద్ధులందరూ యవనస్తులుగా లభిస్తే వీళ్ళకి అది ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజు మేము ఇదే కదా చూసాము, ఆ రోజు దర్శనంలో, ఇప్పుడు నిజంగా జరుగుతుంది అని చెప్తాడనమాట. అర్థమైందా? కొంచెం కష్టం అయినా మళ్ళీ స్టడీ చేసుకోండి. అది వృద్ధులును యవనస్తులు లేఖనం. ఓకే సార్. అపోస్తులు 3:21 ఉందండి అక్కడ. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అదా అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తే ఇవన్నీ సెటిల్మెంట్ అయ్యే వరకు యేసుక్రీస్తు ప్రత్యక్షంగా మన ముందుకు రాడు. ఓకే సార్. ఆ కాలం ఎప్పుడు తర్వాత తెలుసుకుందాం. అదే 3:21 అపోస్తుల కార్యం 3:21 కుదురుబాటు కాలాలు వస్తాయి అని చెప్తున్నాడు. అవి వచ్చాయో లేదో తర్వాత చూద్దాం. యెషయా 11:6-8 వరకు. యెషయా గ్రంథం 11:6-8. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయుచు, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనిను, దూడయు కొదమ సింహమును పెంచబడి, కోడెయు ఇవన్నీ కొనగా బాలుడు వాటిని తోలేను. అలా ఉంటాయి కదా. ఇవన్నీ అసాధారణమైన విషయాలు వాళ్ళు చూస్తాం అనమాట. అసాధారణమైన విషయాలు వాళ్ళు రాశారు. అవన్నీ నమ్మదగినవి కావు అప్పుడు, ఇప్పుడు కూడా నమ్మదగినవి కావు. కానీ ఇక్కడ చూడు, మీకా దగ్గరికి రా ఒకసారి. మీకండి మలాకియా, మీకా 4:3. మీకా 4:3. ఒక్క నిమిషం. మీకా ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమును నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. అంటే యుద్ధాలు ఉండవు ఇంకా భవిష్యత్తులో. ఎవరు రాశారు? మీకా రాశాడు. ఇప్పుడు మీకా ముసలాడు అయిపోయాడు, ఇప్పుడు మళ్ళీ యవనస్తుడిగా లెగిస్తాడు. మీకా యుద్ధాలు లేని ప్రపంచాన్ని చూశాడు అనుకో, ఆశ్చర్యపోతాడు కదా. ఇప్పుడు నేను చెప్పినవి ఇప్పుడు ఇలా జరుగుతున్నాయా అనుకుంటాడు అతను. అదే దాని కంటిన్యూ ఉంది. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట జనులిక మానివేతురు. అంటే అప్పుడు ఏముండు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏముండు. ప్రతి దేశానికి ఈ డిఫెన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ఆ డబ్బులన్నీ మిగిలిపోతాయి. అవన్నీ వెల్ఫేర్ కోసం, ప్రజల వెల్ఫేర్ కోసం ఖర్చు పెడతారు. అంతేగాని పరలోక రాజ్యం అంటే మన అందరూ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడెక్కడ కూర్చొని కొమ్మలు ఊపుకోవడం, చెట్లు ఊపుకోవడం కాదు. భూమి మీదే దేవుని రాజ్యం, భూమి మీదే ఉంటుంది. ఇది అనమాట దేవుని రాజ్యం. ఆర్మీ అవసరం లేని దేవుని రాజ్యం, డిఫెన్స్ సర్వీసెస్ అవసరం లేనిది దేవుని రాజ్యం. అర్థమైంది సార్? ఎందుకంటే నీతి 4 పాదాలు నడుస్తుండేటప్పుడు ఏం అవసరం లేదు. సో అన్బిలీవబుల్ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళకి స్వప్నాలలాగా చూశారు ఆ రోజుల్లో. అక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. అన్బిలీవబుల్, జస్ట్ లైక్ ఎ డ్రీమ్స్. అవన్నీ వాళ్ళకి అప్పుడు డ్రీమ్స్ కదా. జెర్మీయా 16:19 యెహోవా నా బలమా, నా దుర్గమ, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూది గంతముల నుండి జనములను నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థముగా మాయ రూపమును నిష్ప్రయమునగు వాటి మాత్రము స్వతంత్రించుకొందిరని చెప్పుదురు.
మా పితరులు మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమగునని వాటిని మాత్రము స్వతంత్రించుకుందిరని చెప్పుదురు. ఆ ఒకవేళ మా పితరులు అబద్ధాలు చెప్పుంటే అవునండి, అవన్నీ వ్యర్థం. ఇప్పుడు వ్యర్థం అయిపోయాయి. ఓకే సార్. ఆ విధంగా వాళ్ళు ఐడల్టరీ చెప్పుకుంటారట ఆ విధంగా. ఆ విగ్రహారాధన అవన్నీ వదిలేసుకుంటారు. ఇంకా జనం వాళ్ళంతటి వాళ్ళే వదిలేస్తారు, ఎందుకంటే వాటికి విలువ లేదని తెలిసిపోతుంది. ట్రెడిషనల్ బిలీఫ్స్, సాంప్రదాయంగా కొన్ని నమ్ముతా ఉన్నాం మనం. ఆ నమ్మినవన్నీ వేస్ట్ అని పక్కన పెట్టేస్తారు. సూపర్స్టిషన్. మూఢనమ్మకాలు కూడా మానేస్తారు, విగ్రహారాధనలు మానేస్తారు, వాళ్ళంతటి వాళ్ళే మానేస్తారు. ఎందుకంటే జ్ఞానం కాబట్టి సంపూర్ణంగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ విధంగా దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది. అంతేగాని యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని పెంచడం ద్వారా దేవుని రాజ్యం రాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల దేవుని రాజ్యం రాదు. దేవుని రాజ్యం దేవుడు తీసుకొస్తాడు. దాన్ని మనం గుర్తించగలగాలి. దాన్ని గుర్తించడం ద్వారా దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది భూమి మీద అని మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా డ్రీమ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, యంగ్ మెన్ షల్, ఇప్పుడు యవనస్తులు విజన్స్ చూస్తారని చెప్పాడు కదా, దర్శనాలు చూస్తారని చెప్పాడు కదా. ఇక్కడ చూడండి యోబు గ్రంథం 33:25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అది ఎంత నేను చెప్పేస్తానో వీళ్ళు చెప్తే నేను నమ్మడం ఏంటి, ఆ ముసలి కుర్రాళ్ళు ఎలాగైపోతారో అని అనుకుంటున్నారు కాబట్టి మనసు. అందుకని ఆ వాక్యం వచ్చింది. ముసలి కుర్రాళ్ళు ఎందుకు అయిపోతారో అప్పుడు వాళ్ళు వృద్ధులు కానీ వాళ్ళు అలాగే యవనస్తులుగా పునరుద్ధానం అవుతారు. ఇదిగో ఈ వృద్ధుడు ఉన్నాడా, వాడు యవనస్తుడు అయ్యాడు. చూడండి, హ్యూమన్ పెర్ఫెక్షన్ అంటే అది కండిషన్ ఆఫ్ యూత్. యవనంలోకి వచ్చేస్తారు వీళ్ళందరూ. ఓల్డ్ ఏజ్. మన ఫాదర్స్ అబ్రహాము, డేవిదు, యాకోబు, నోవా, దానియేలు వీళ్ళందరూ కూడా అప్పుడు ముసలోళ్ళు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు యంగ్ మ్యాన్ అయిపోతారు. యంగ్ మ్యాన్ అయిపోయి మనల్ని పరిపాలించడానికి వస్తారు. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇదిగో దేవుని నమ్ముకోండి, ఇదిగో యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళే నమ్ముతారు. ఏమండి, మూడో నది అయిపోయింది. మూడో నది అంటే విశ్వాస వీరులందరూ యవనస్తులుగా పునరుద్ధానం అవడం. ఓకే సార్. నాలుగో నది, వీళ్ళందరికీ జనం కావాలి కదా, మరి ఎవరిని పరిపాలిస్తారు వీళ్ళందరూ? నాలుగో నది పేరు యూఫ్రటీస్. ఫోర్త్ రివర్. ఈ యూఫ్రటీస్ గురించి యోధా ఏం రాస్తాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నది తెలుగులో. ప్రియులారా, మనకందరికీ కలిగడే రక్షణను గురించి మీకు రాయవలనని చదువు. ప్రియులారా, మనకందరికీ కలిగడే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. కాబట్టి జనాలందరికీ లేఖనాలు ఒక్కసారి ఇవ్వబడ్డాయి. ఆ ప్రవక్తలు ఏమి ఇచ్చారో, అపోస్తలులు ఏమి రాశారో దాన్నే ఫాలో అవ్వాలి తప్పించి ఇంకేమీ మనం ఫాలో అవ్వడానికి లేదు. ప్రవక్తలకు ఒక్కసారి ఇవ్వబడిన లేఖనాలే మీరు ఫాలో అవ్వాలి. అంటే మిగతా జనాలు ఇప్పుడు 3 బ్యాచ్లో మనం చూసాం కదా, మిగతా జనాలు అన్నమాట. ఇంకొక లేఖనం కూడా చూద్దాం. 1 కొరింథీ 15:35. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరం విత్తుట లేదు. కాబట్టి మీకు వచ్చే శరీరాలు కొత్త శరీరాలు, యూనిక్ శరీరాలు వస్తాయి. ఈ శరీరంతో మీకు సంబంధం లేదు. ఇది మట్టిలాగా అయిపోతుంది, ఇది మేఘం లాగా కలిసిపోతుంది అని చెప్పి యోబులో చెప్పాడు కదా. మన శరీరం, ఈ శరీరాన్ని దాచిపెట్టుకోవడం, బాక్సుల్లో పెట్టుకోవడం, లేకపోతే దీనికోసం పెద్ద ఇది స్తూపం కట్టడం, పిరమిడ్ కట్టడం వేస్ట్. మనకు కొత్త శరీరాలు వస్తాయి, పైనుంచి వస్తాయి కొంతమందికి, కింద నుంచి కొంతమందికి వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాచ్లన్నీ కింద నుండే బ్యాచ్కి అందరికీ కింద నుంచి వస్తాయి, పైనుండి వచ్చేవాళ్ళకి పైనుండి వస్తాయి, కింద బ్యాచ్ కిందకే. సరే, యోబు 19:26. యోబు 19:26. ఇలాగు నా శరీరము చితికిపోయిన తర్వాత శరీరముతోను నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే. శరీరం చితికిపోయినాక శరీరంతో చూస్తావా? ఎలా చూస్తావా? శరీరం చితికిపోయింది కదా, కొత్త శరీరం. అంటే కొత్త శరీరం వస్తుంది నీకు. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవను కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతర్యేంద్రియములు కృషించి ఉన్నవి కదా. అది ఇక
యెషయా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ యూఫ్రటీస్ నది ఉంది కదా, మిగిలిపోయింది యూఫ్రటీస్ నదే. అవునండి. టైగ్రస్ కూడా అయిపోయింది కదా. అవునండి. యూఫ్రటీస్ నది అంటే ఎవరో ఈ 35వ అధ్యాయంలో ఏషియా 35:8 అక్కడ దారిగా నన్ను రాజ్యమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులకు పోవకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, 3 లైనను దానిలో నడుచుచు. ఒక్క నిమిషం. పునరుద్ధానులు అవుతారు కదా జనాలు. పునరుద్ధానులు అయిన వాళ్ళందరూ ఎలాంటి బాడీతో పునరుద్ధానులు అవుతారో లాస్ట్ పాఠంలో మనం నేర్చుకున్నాం. ఆదాము పాపము చేయకమునుపు వాడికి ఎటువంటి శరీరం కలిగినా ఆ శరీరంతో పునరుద్ధానులు అవుతారు. ఆ శరీరానికి ఏ క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పాము? 4 క్వాలిటీస్ ఉంటాయని చెప్పాం కదా. విజ్డమ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, తర్వాత సాక్రిఫైస్ ఉంటుంది, దూరపు విజ్డమే కదా. పవర్, సాక్రిఫైస్, సింహము, ఎద్దు, సాక్రిఫైస్, తర్వాత విజ్డమ్ ఏమో గ్రద్ద గురించి లవ్, మనిషి మొఖం. ఈ 4 క్యారెక్టర్స్ తో ఆడు లెగిస్తాడు. లెగిసినప్పుడు ఆడికి విజ్డమ్ ఉన్నది కదా. విజ్డమ్ ఉంది కాబట్టి గద్ద పైనుంచి ఎలాగ అబ్జర్వ్ చేసేస్తుందో. ఇంత వీడు పునరుద్ధానుడు అయిన తర్వాత వీడు ఎలా పునరుద్ధానుడు అయ్యాడు, ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు, వీడికి యేసు ప్రభు చచ్చిపోతే నువ్వు పునరుద్ధానుడు అయ్యావురా అని చెప్పవసరం లేదు, ఆడికి తెలిసిపోతుంది. అప్పుడు వాడు యేసు ప్రభుని ఫాలో అవుతాడు కదా. అలాగా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈ 35వ అధ్యాయంలో యెషయా 35లో హోలీ హైవేలో నడుచుకొని వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? ఈ హోలీ హైవే అప్పుడు ఓపెన్ అవుతుంది. 3 మార్గాలు అని మనం ఒక పాఠం చెప్పాం. 3 మార్గాలు, 4 మార్గాలు, 3 మార్గాలు. ఇరుకు మార్గం, విశాల మార్గం, రాజమార్గం. వినలేదా నువ్వు? అయ్యయ్యో, ఇవి యూట్యూబ్ లో ఉంది చూడండి. ఆ మార్గంలో వీళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళకేం రూల్స్ లేవు, యేసుని నమ్ముకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏం లేవు. జనరల్ రిజరెక్షన్ అనమాట ఇది. అందరు లెగిసిపోతారు, కానీ భూమి మీద, పరలోకంలో కాదు. ఓకే, ఇప్పుడు చదవండి 35:8. అక్కడ దారిగా నన్ను రాజ్య మార్గమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులకు పోవకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందిరు. మూర్ఖులైనా గానీ అందులోకి వెళ్ళిపోతే అక్కడ సింహం ఉండదు, గర్జించి సింహం వలె వాడు ఎత్తుకున్నాడు అంటాడు కదా. ఎవడు? సైతాను. వాడు ఉండడు, మింగివేద్దాను అంటాడు. ఆ క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారు మృతుల నుంచి, మరణం నుంచి విమోచింపబడిన వారు అందులో వెళ్తుంటారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టెరుపును ఎగిరిపోను. ఇప్పుడు యోబు 33:25లో రిటర్న్ టు ద డేస్ ఆఫ్ యువర్ యూత్ అంటారు. వాళ్ళు అలాగా ఎవడు ఏ వయసులో చచ్చిపోయాడో ఆ వయసులో లెగిస్తాడండి. లెగిసిన తర్వాత స్లోగా వాళ్ళు యవ్వనంలోకి వచ్చేస్తారు. సపోజ్ 60 సంవత్సరాలకు చచ్చిపోయినాడు, ఒక 30 సంవత్సరాల్లో వాడు మళ్ళీ 30 yearsకి వస్తాడు. 70 సంవత్సరాలు చచ్చిపోయినా 40 సంవత్సరాలు 30 yearsకి వస్తాడు. ఎప్పుడు? ఈ చేంజ్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు. వాడు మనసు ఇందాక మనం చెప్పిన 4 క్యారెక్టర్స్ తో డెవలప్ అయినప్పుడు వాడు కౌంట్ డౌన్ అవుతాడు. అలా అవ్వలేదు అనుకోండి, ఆడు వయసు మామూలుగా పెరిగిపోతుంటది. అప్పుడు కూడాను 70 ఏళ్ళకి లెగిస్తాడు వాడు, 75, 80, 85 అయిపోయి చచ్చిపోతాడు, మళ్ళీ చచ్చిపోతాడు. అదే స్వచ్ఛంగా అది లెగిసినప్పుడే వాడికి విజ్డమ్తో లెగిస్తాడు కదండి. అందుకనే ఇర్మియా ఏం చెప్పాడు 33వ అధ్యాయంలో, అక్కడ ఇదిగో దేవుడు నమ్ముకో అని మరి చెప్పక్కర్లేదు అని చెప్పాడు కదా. అది అక్కడ చెప్పక్కర్లేదు, వాళ్ళే నేర్చుకుంటాను. నీ పునరుద్ధానం, నీ కొత్త బాడీ ఎవరి వల్ల వచ్చింది? యేసుక్రీస్తు వల్ల కదా వచ్చింది. మరి ఆ యేసుక్రీస్తుని నమ్ముకుంటావా, తిరిగి మళ్ళీ నీ పాత దేవుడిని నమ్ముకుంటావా? ఆ నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి వాడికి ఇంకెవడు చెప్పవసరం లేదు. అప్పుడు కూడా వీడిని నమ్మకుండా ఏదో మత ఛాందస్వాదంతో ఉంటే వాడు అలాగా ఏజ్ ఇంకా పెరిగిపోయి మళ్ళీ చచ్చిపోతాడు. రైట్ సార్, అర్థమైంది? 26:10 యెషయా 26. అదే ఇప్పుడు నేను చెప్పిందా ఉంటది అక్కడ 26. ఒక నిమిషం. 26 యెషయా 26. దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకున్న వారు
ధర్మక్షేత్రంలో నీతిని నేర్చుకునే వారు కారా? కారు, నీతిని నేర్చుకున్న వారు కారు. ఆ, ధర్మక్షేత్రంలో నివసించినను ఆ. యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. అప్పుడేమవుతుంది మరి? వాళ్ళు మళ్ళీ పోతారు అనమాట. అలాంటి వాళ్ళు దే గో టు ద సెకండ్ డెత్ అండ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ద లైఫ్ ఫర్ ఎవర్. వాళ్ళకి ఇంకా రెండోసారి చచ్చిపోతారు అప్పుడు కూడా. అందుకని ఏ బి అనే గ్రూపులు పెట్టారు. ఏ గ్రూప్ లో పరలోకం, బి గ్రూప్ లో భూలోకం. పీషాను గిహాను అర్థమైంది కదా? ఇప్పుడు ఇవన్నీ 4 క్లాసులు అర్థమైపోయాయి. ఓకే, కాబట్టి మన క్రైస్తవులందరికీ స్పెషల్ ఏంటంటే మనకి పరలోకంలో పునరుద్ధానం అవడానికి ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ని వినియోగించుకుని ఆ ప్రకారం మనం అక్షయతని వెతికితే పైకి వెళ్తాం. అక్షయతని వెతకలేదనుకో కింద ఉండిపోతాం. ఏదో గ్రూప్ లోనే ఉంటాం, అట్టల గ్రూప్ లో అక్కడ ఒకవేళ అది లేదు ఇది లేదు నామకార్థ క్రైస్తవులు ఉన్నాం కదా, వాళ్ళందరూ కిందనే ఉండిపోతారు. విశ్వాస వీరులు ఎలాగా మనం కాదు, కాదు, ఖచ్చితంగా కాదు. పైకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. కనీసం మట్టలు ఇసిరే బ్యాచ్ లోనే ఉండాలి. పిలువబడిన వారిలో ఉండిపోయిన వాళ్ళందరూ కిందకు వచ్చేస్తారండి. భూమి మీదే లెగిస్తారు వాళ్ళందరూ. పిలువబడిన వారు భూమి మీదే. పిలువబడిన వారిలో ఏర్పాటు చేయబడిన వారు అంచం వరకు పోరాటం చేసే వాళ్ళు మాత్రం పైకి. పిలువబడిన వారు మామూలు జనరల్ రిజర్వేషన్ వీళ్ళందరూ కిందకే. ఓకే సార్, ట్రూత్ తెలియకుండా సత్యం. ఇప్పుడు చాలా మంది మన క్రైస్తవులే పెద్ద పెద్ద నాయకులు ఉంటారు. వాళ్ళు చాలా మంది వాళ్ళని అన్యాయస్తులు అంటున్నాం మనం. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారండి అదండి ఇదండి చెప్తా ఉంటాం. అప్పుడు మరి వాళ్ళు నిజంగా ట్రూత్ ని వెతికితే అలా చేయకూడదు కదా. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు పరలోకం వెళ్తారా భూలోకం వెళ్తారా అంటే నరకానికి అయితే వెళ్ళరు, అంతవరకు గ్యారంటీ. భూలోకంలో జనరల్ రిజర్వేషన్లో వాళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు మీకు 4 రిజర్వేషన్లు వచ్చాయి, అర్థమైంది కదా? ఒక్కొక్క రిజర్వేషన్లో వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పడం జరిగింది. అన్ని మెదడులో ఉన్నాయి కదా. కావాలంటే మళ్ళీ మళ్ళీ చూసుకోండి, మళ్ళీ మళ్ళీ చదువుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.